అంటే ఏంటి? అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? యుగాంతం ఎలా రాబోతుంది? 2012 డిసెంబర్ 30న యుగాంతం జరుగుతుంది అన్నారు, కానీ జరగలేదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? యుగాంతం అంటే ఏంటి? ఆకాశం, భూమి, పంచభూతాలు ఇవి ఏం కాబోతున్నాయి? మీ భవిష్యత్ ఏంటి? బైబిల్ నిజమైందేనా? అంత్య దినాల గురించి, సంఘం ఎత్తబడటం గురించి, క్రైస్తవుల గురించి ప్రాముఖ్యమైన విషయాలు లైవ్ కార్యక్రమంలో మనము నేర్చుకోబోతున్నాం. దయచేసి కల్వరి టీవీలో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకి ఈ లైవ్ కార్యక్రమాన్ని మీరు తప్పకుండా వీక్షించండి, ఇతరులకు కూడా మీరు తెలియచేయండి. సంఘం ఎత్తబడటం అంటే ఏంటి? యేసు ప్రభు రెండవ రాకడ అంటే ఏంటి? అంత్యక్రీస్తు అంటే ఎవరు? ఈ చివరి దినాల్లో ఏం జరగబోతుంది? యుగాంతం ఎలా రాబోతుంది? 2012 డిసెంబర్ 30న యుగాంతం జరుగుతుంది అన్నారు, కానీ జరగలేదు. మరి బైబిల్ ఏం చెప్తుంది? యుగాంతం అంటే ఏంటి? ఆకాశం, భూమి, పంచభూతాలు ఇవి ఏం కాబోతున్నాయి? థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డ, మనము చాలా ఆశీర్వాదకరమైన దినంలో ప్రవేశించబోతున్నాం. ఆ దినం ఏంటి అని అంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని పరలోకంలోకి తీసుకెళ్లే దినం. అది చాలా సమీపంలోనే ఉంది. మనము ఆ దినంలో ప్రవేశించినప్పుడు అంతకంటే గొప్ప సంతోషం మీరు ఇప్పటి వరకు అనుభవించి ఉండరు. ఈరోజు మనము కొన్ని ప్రత్యేకమైన అంశాల గురించి ధ్యానం చేయబోతున్నాం. అసలు కొత్త ఆకాశం, కొత్త భూమి ఎలా ఉంటుంది? ఆ భూమి మీద ఎవరెవరు ఉంటారు? ఆ భూమిలో జీవవృక్షం చెట్లు ఉన్నాయి, వాటి ఆకుల వలన మనుషులకి స్వస్థత కలుగుతుంది. అయితే అప్పుడు ఎలాంటి రోగాలు వస్తాయి? పరలోకంలోకి మనం ఎందుకు వెళ్ళము? పరలోకం అనేది ఎవరి కోసం సృజించబడింది? ఇలాంటి విషయాల గురించి మనము ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డ, మీ దగ్గర గనక బైబిల్ ఉంటే ఒకసారి మీ బైబిల్ ఓపెన్ చేసి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనం మనం చదువుకుందాం. నేను ఈ వాక్యాన్ని చదువుతాను, దయచేసి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి తీసి చూడండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ రాయబడింది, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. దేవుని బిడ్డ, ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధమైన వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున ఆయన వేడుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఈ ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, గొప్ప తండ్రి, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధాత్మ దేవా, మీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. నాయనా, ఈ సమయంలో ప్రభా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి. నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడండి ప్రభా. నీవు మాట్లాడే దేవుడు అయ్యున్నావు తండ్రి. నీ వాక్యం ద్వారా నాతో, మాతో, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. దేవుని బిడ్డ, ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని చదువుకున్నాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 22వ వచనంలో దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు అని రాయబడింది. దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు
కొత్త ఆకాశాన్ని సృష్టించబోతున్నాడు, కొత్త భూమిని సృష్టించబోతున్నాడు. అవి లయము కావు అంట. అంటే అవి ఎప్పటికీ ఇక లయము కావు, ఇక అవి నాశనం కావు. మరి ఇప్పుడున్న భూమి, ఇప్పుడున్న ఆకాశం ఏమవుతుంది? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10, 11, 12 వచనాలు ఏం చెప్తుంది అంటే, ఇప్పుడున్న ఈ భూమి, ఇప్పుడున్న ఆకాశం లయమైపోతాయి. గొప్ప శబ్దంతో, అగ్నితో ఇవన్నీ కాల్చబడతాయి, ఇవన్నీ లయమైపోతాయి. కానీ దేవుడు కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని వేరేగా సృష్టిస్తున్నాడు. అవి మాత్రం శాశ్వతంగా ఉంటాయి అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి మనం ఈ భూమి మీద శాశ్వతంగా ఉండము. ఇప్పుడున్న పరలోకంలో మనము శాశ్వతంగా ఉండము. ఇప్పుడున్న ఈ భూమి, ఇప్పుడున్న పరలోకం, ఏ పరలోకంలో అయితే ఇప్పుడు దేవుని సింహాసనం ఉందో, ఏ పరలోకంలో అయితే దేవదూతలు ఉన్నారో, ఏ పరలోకం అయితే బైబిల్లో చెప్పబడిందో, ఆ పరలోకం, మన పైనున్న పరలోకం ఇక ఉండదు. అది ఈ భూమి మొత్తం లయం కాబోతున్నాయి. దేవుడు సృష్టించే కొత్త ఆకాశం, కొత్త భూమి, అవి శాశ్వతంగా ఉండబోతున్నాయి. అయితే ఇప్పుడు దేవుడు ఏం చేయబోతున్నాడంటే, ఎవరైతే ఇప్పుడు సువార్తని అంగీకరిస్తారో, యేసు ప్రభువుని అంగీకరిస్తారో, ఎవరైతే తమ జీవితాలు దేవునికి సమర్పించుకుంటారో, వారి పేర్లని దేవుడు ఒక పుస్తకంలో రాసుకుంటున్నాడు. ఆ పుస్తకం పేరు జీవ గ్రంథం. దీని గురించి నేను పోయిన వారం చెప్పాను. జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడుతున్నాయి. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడుతుందో ఆ వ్యక్తి కొత్త ఆకాశాన్ని చూస్తాడు, కొత్త భూమిని చూస్తాడు. ఆ భూమి మీద ఒక కొత్త పట్టణం ఉండిద్ది. ఆ పట్టణంలో ఆ వ్యక్తి ఉంటాడు. ఈరోజు మీరు పరిశీలన చేసుకోవాల్సింది ఏంటి అని అంటే, మీ పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా అనేది మీరు పరిశీలన చేసుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది క్రిస్టియన్స్కి అసలు దీని గురించి ఆలోచన కూడా ఉండట్లా. ఈరోజు నేను ఫోన్ కాల్స్ తీసుకుంటాను అని అన్నాను. టైం ఉంటే తీసుకుంటాను, లేకపోతే మాట తప్పుతాను. ఎందుకంటే ఈరోజు ఎక్కువ వాక్యం చెప్పాలి అని నాకు ప్రేరేపణ ఉంది. అయితే ఇప్పుడు ఫోన్ కాల్స్ తీసుకుని మీరు నాకు ప్రార్థన అవసరతలు తెలియచేయండి అని నేను చెప్పాను అనుకోండి, మీలో అందరూ ఫోన్లు చేసి ఏమడుగుతారో తెలుసా? నాకు కాలు నొప్పి ఉంది, ఏళ్ళు నొప్పి ఉంది, ప్రార్థన చేయండి, నాకు స్వస్థత కావాలి అని అడుగుతారు. కొంతమంది ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ప్రార్థన చేయండి అంటారు. కొంతమంది మా ఇంట్లో శోధనలు ఉన్నాయి, ప్రార్థన చేయండి అంటారు. నేను సేవకొచ్చి ఇప్పటికి చాలా సంవత్సరాలు అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా వారి కొరకు ప్రార్థన చేయమని నాకు కొంతమంది పేపర్ల మీద రాసిస్తూ ఉంటారు వాళ్ళ ప్రార్థన అవసరతలు. నేను సేవకొచ్చి దాదాపుగా 15 సంవత్సరాల పైనే అవుతుంది. అయితే ఇన్ని సంవత్సరాల పరిచర్యలో ఎంతో మంది వాళ్ళ యొక్క ప్రార్థన అవసరతలు నాకు తెలియజేస్తే, ఇప్పటి వరకు నేను చదివిన ప్రార్థన అవసరతల్లో కానీ, విన్న ప్రార్థన అవసరతల్లో కానీ ఒక్కళ్ళు కూడా సార్ నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో అలా ఉండేటట్లు ప్రార్థన చేయండి అని అనలా. ఎవరు అనలా అసలు. ఎంతో మంది వాళ్ళ ప్రార్థన అవసరతలు నాకు పంపించారు. ఒక్కళ్ళు కూడా, స్టిల్ ఒక్కళ్ళు కూడా, ఈ రోజుకు ఒక్కళ్ళు కూడా సార్ నా పేరు జీవగ్రంథంలో ఉండాలి అని ప్రార్థన చేయండి అని ఎవరు చెప్పలేదండి. ఇప్పుడు నేను వాక్యం చెప్పిన తర్వాత అందరూ అడుగుతారా ఆ జీవగ్రంథంలో ఉండేటట్లు మా పేరు ఉండేటట్లు ప్రార్థన చేయండి అని. కానీ నేను పోయిన వారం చెప్పాను, దేవుడు ఈ భూమికి పునాది వేసినప్పుడే, ఇప్పుడు మనం ఏ భూమి మీద అయితే నిలబడి ఉన్నామో, ఏ భూమి మీద అయితే మనం నుంచుని ఉంటున్నామో, ఈ భూమికి పునాది వేసినప్పుడు, ఆదాముని దేవుడి భూమి మీద సృష్టించినప్పుడు, ఆ రోజు నుంచే దేవుడు ఒక పుస్తకం తన చేతిలో పెట్టుకుని భూమి మీద ఉన్న మనుషుల్ని చూస్తా, కొంతమంది పేర్లు ఆ పుస్తకంలో రాస్తూ, కొంతమంది పేర్లు ఆ పుస్తకంలో నుంచి తుడిపేస్తూ దేవుడు ఆ పుస్తకాన్ని పూర్తి చేస్తున్నాడు. ఆ పుస్తకంలో నా పేరు ఉంటే నేను కొత్త ఆకాశం, కొత్త భూమి చూస్తాను, అందులోకి ప్రవేశిస్తాను. ఆ పుస్తకంలో మీ పేరు గనక ఉంటే
మీరు కూడా కొత్త ఆకాశం కొత్త భూమిని చూస్తారు. మీ పేరు గనక ఆ జీవ గ్రంథంలో లేకపోతే తప్పనిసరిగా నరకంలోకి వెళ్ళిపోతారు. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఆ పుస్తకంలో పేరుంటే మీరు కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వస్తారు. ఆ పుస్తకంలో పేరు లేకపోతే మీరు నరకంలోకి వెళ్ళిపోతారు. ఈరోజు మీరు మీ ప్రార్థనను మార్చండి. ఈరోజు దేవుణ్ణి అడగండి, ప్రభువా నా పేరు ఆ పుస్తకంలో రాయి నాయనా అని అడగండి. అయితే ఈరోజు విషయం ఏంటి అనంటే, దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టిస్తాను అని అంటున్నాడు. మరి పాత ఆకాశం పాత భూమికి ఏమైంది? ఇది దేవునికి నచ్చలేదా? ఇప్పుడున్న ఆకాశం బాగానే ఉంది కదా, ఇప్పుడున్న ఈ భూమి బాగానే ఉంది కదా, దీన్నెందుకు దేవుడు కాల్చేయాలనుకుంటున్నాడు? వీటినెందుకు దేవుడు తీసేసేయాలి అని అనుకుంటున్నాడు? దేవునికి అంటే ఇష్టం లేదా? దేవుడు 6 రోజుల్లో దేవుడు సృష్టి అంతటిని చేశాడు. ఆయన సృష్టి అంతటిని చేసినప్పుడు దేవుడి సృష్టి మొత్తాన్ని చూసి ఇది చాలా మంచిదిగా ఉంది అని అనుకున్న దేవుడు, మరి మంచిగా ఉన్న ఈ సృష్టిని, ఆయన చేతులతో చేసిన ఈ భూమిని, ఆయన నోటి మాటతో చేసిన ఆ అంతరిక్షాన్ని, ఆకాశాలని, వీటన్నిటినీ కాల్చేసి కొత్త ఆకాశం కొత్త భూమి ఎందుకు చేసుకోవాలని అనుకుంటున్నాడు? దేవుడు అలా ఎందుకు చేయాలనుకుంటున్నాడు? దీనికి నేను ఈరోజు జవాబు చెప్తాను. దానికంటే ముందు ఒక మాట వినండి. దేవుడు ఆదాముని సృష్టించాడు, అవ్వను కూడా సృష్టించాడు. వాళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి ఏదైనా వనంలో పెట్టాడు. వాళ్ళిద్దరికి దేవుడు చెప్పాడు, మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు భూమిని నిండించండి, మీరు భూమిని లోపరుచుకోండి అని చెప్పి దేవుడు వాళ్ళని ఆశీర్వదించాడు. ఇంకా వాళ్ళతో ఏం చెప్పాడంటే, ఈ భూమి మొత్తాన్ని లోపరుచుకోమని చెప్పాడు. ఇప్పుడు ఆదాము అవ్వలు చేయాల్సిన పని ఏంటంటే, వాళ్ళు పిల్లల్ని కనాలి, పిల్లల్ని పెద్దవాళ్ళని చేయాలి. మళ్ళీ వాళ్ళు పిల్లల్ని కనాలి, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. మళ్ళీ వాళ్ళు పిల్లల్ని కంటారు, వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. ఇలా ఆదాము అవ్వ వాళ్ళ సంతానం ద్వారా ఈ భూమి మొత్తాన్ని వాళ్ళు నిండించాలి. వాళ్ళ సంతానంతో ఈ భూమి వర్ధిల్లాలి. ఇది దేవుడు ఆదాంకి అవ్వకి ఇచ్చిన ఆశీర్వాదం. వాళ్ళు గనక పాపం చేయకపోతే, ఆదాము అవ్వలని దేవుడు ఏ పండు అయితే తినొద్దని చెప్పాడో ఆ పండు గనక వాళ్ళు తినకుండా ఉన్నట్టుగైతే, ఆదాం గారు అవ్వ వాళ్ళిద్దరూ ఇప్పటికీ ఈ రోజుకి ఉండేవాళ్ళు. ఎలా ఉండేవాళ్ళు? ముసలోళ్ళు అయిపోయి రోగాలతో మంచాన పడి ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు యవ్వన వయసులో ఉండేవాళ్ళు, యవనస్తులుగా ఉండేవాళ్ళు. ఆదాము అవ్వ యవనస్తులుగా ఉండేవాళ్ళు. వాళ్ళకు రోగాలు వచ్చేవి కాదు, వాళ్ళకి వ్యాధులు వచ్చేవి కాదు. వాళ్ళు వాళ్ళ పిల్లలతో ఈరోజు భూమి సమృద్ధిగా నిండిపోయి ఉండేది. ఇప్పటి వరకు మరణం అనేది ఈ భూమి మీద ఉండేది కాదు. ఈ భూమి మీద ఆదాము యొక్క సంతానంతో నింపబడి ఉండేది. అప్పుడు ఏమయ్యేది అంటే, ఆదాం దగ్గరికి అవ్వ దగ్గరికి దేవుడు రావటం స్టార్ట్ చేశాడు. మీరు ఆదికాండం 3వ అధ్యాయం చదివితే అక్కడ ఉంటుంది, చల్లపూట దేవుడైన యెహోవా ఆదాం దగ్గరికి అవ్వ దగ్గరికి వచ్చాడు. అంటే రోజు ఒక పర్టికులర్ టైం అప్పుడు పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చేవాడు, ఆ తోటలోకి వచ్చేవాడు. తోటలోకి వచ్చి ఆదాంతో అవ్వతో కలిసి మాట్లాడేవాడు. మాట్లాడిన తర్వాత మళ్ళీ దేవుడు ఆ ఏదైనా తోటలో నుంచి బయలుదేరి పరలోకానికి వెళ్ళిపోయేవాడు. మళ్ళీ రోజు నెక్స్ట్ డే వచ్చేవాడు. నెక్స్ట్ డే వచ్చి ఆదాంతో అవ్వతో మాట్లాడేవాడు. వాళ్ళిద్దరితో మాట్లాడటం అయిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు పరలోకానికి వెళ్ళేవాడు. ఇంతక దేవుడు రోజు తోటలోకి వచ్చి ఆదాంతో అవ్వతో ఎందుకు మాట్లాడాలనుకుంటున్నాడు? కారణం ఏంటి అనంటే, దేవుడు అనుకున్నాడు, వీళ్ళని నేను కొత్తగా సృష్టించా, ఆదాముని అవ్వని నేను సృష్టించా, వాళ్ళు నాకు బాగా దగ్గరవ్వాలి, వాళ్ళు నాతో సహవాసం చెయ్యాలి, నేను వాళ్ళకి ఎక్కువగా కనపరుచుకుంటాను, వాళ్ళతో ఎక్కువగా మాట్లాడతాను, వాళ్ళు నాలాగా పూర్తిగా మారేటట్లుగా, నా స్వభావంలో వాళ్ళు ఉండేటట్లుగా నేను వాళ్ళతో ఎక్కువ సహవాసం చేస్తాను
అని దేవుడు అనుకున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన రోజు పరలోకంలోకి వెళ్ళి భూమి మీదకి ఎందుకు రావాలనుకుంటున్నాడు? పరలోకంలోకి దేవుడు వెళ్ళిన తర్వాత దేవునికి పరలోకంలో ఉన్న వాటికంటే కూడా భూమి మీద ఉన్నవి అంటే చాలా ఇష్టం. పరలోకంలో ఏముంది? పరలోకం మీరు గనక ఇప్పుడు పరలోకం వెళ్తే పరలోకంలో దేవదూతలు ఉంటారు. దేవదూతలు అందరూ ఒక్కలాగా ఉండరు. ఒక దేవదూతకి ఒకే ముఖం ఉంటుంది. కొంతమంది దేవదూతలకు 4 ముఖాలు ఉంటాయి. కొంతమంది దూతలకి 2 రెక్కలు ఉంటాయి. కొంతమంది దూతలకి 4 రెక్కలు ఉంటాయి. కొంతమంది దూతలకు 6 రెక్కలు ఉంటాయి. పరలోకంలో దూతలందరూ ఒక్కలాగా ఉండరు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ పరలోకంలో ఉన్న దూతల్లో ఎవరికీ లేని దేవుని పోలిక, దేవుని స్వరూపము దేవుడు మానవులకి ఇచ్చాడు. ఆదాంకి అవ్వకి ఇచ్చాడు. అంటే దేవుణ్ణి దేవదూతలు చూసి ఆదాముని అవ్వని కూడా చూస్తే ఆదాములో దేవుని పోలిక కనబడేది. దేవదూతలు ఆదాముని చూసినప్పుడల్లా వాళ్ళకి ఎవరు గుర్తొస్తారంటే దేవుడు గుర్తొస్తాడు. అరే, ఈ ఆదాము పరలోకంలో ఉన్న దేవుళ్ళలాగా ఉన్నాడే, సేమ్ దేవుని పోలిక ఆదాంలో ఉంది. దేవుడు ఎలాగున్నాడో ఆదాం కూడా అలాగున్నాడు, దేవుడు ఎలాగున్నాడో అవ్వ కూడా అలాగే ఉంది అని దేవదూతలు ఆశ్చర్యపోయేవాళ్ళు. దేవుడు తన పోలికని, తన స్వరూపాన్ని దేవదూతలకు ఇచ్చినట్టు బైబిల్ చెప్పట్లా. దేవుడు తన పోలికని, తన స్వరూపాన్ని మానవులకు ఇచ్చాడు. ఆయన పరలోకం వెళ్ళిన ప్రతిసారి దేవదూతలను చూస్తున్నాడు. దేవదూతలను చూసే ప్రతిసారి దేవునికి అంత సహవాసంతో వాళ్ళతో కలిసి ఉండటానికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు కొత్తగా మానవుల్ని సృష్టించాడు. ఈ మానవులంటే దేవునికి చాలా ఇష్టం అయిపోతుంది. ఎందుకంటే ఆయన పోలిక, ఆయన స్వరూపంలో ఉన్నారు మానవులు. భూమి మీదకి వచ్చిన ప్రతిసారి, ఏదెను వనంలోకి వచ్చిన ప్రతిసారి దేవుడు ఆదామును చూసినప్పుడు, అవ్వను చూసినప్పుడు దేవుని హృదయంలో ఒకలాంటి సంతోషం, ఆనందం రావటం ప్రారంభించింది. ఎందుకంటే అరే, నా పోలికలో ఆదాము ఉన్నాడు, నా పోలికలో అవ్వ ఉంది, వీళ్ళు నా బిడ్డలు, వీళ్ళు నా సృష్టి, వీళ్ళు నాకు కావాలి. అసలు ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే దేవదూతల కోసం దేవుడు తన ప్రాణం పెట్టలేదండి. దేవదూతల కోసం దేవుడు తన రక్తాన్ని చిందించలా. దేవదూతల కోసం దేవుడు తన సొంత కుమారుడిని బలిగా ఇవ్వల. ఏ ఒక్క దేవదూతలతో కూడా దేవుడు తన కుమారుడిని ఇవ్వల. ఏ ఒక్క దేవదూతకి కూడా ఇవ్వల. దేవదూతలందరూ దేవునికి పరిచారం చేసే సేవకులు అంతే. కానీ మానవుల కొరకు దేవుడు మానవులకి తన పోలికిచ్చాడు, తన స్వరూపం ఇచ్చాడు, మళ్ళీ తన కుమారుణ్ణి ఇచ్చేశాడు, తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు మానవుల కొరకు. మానవులంటే దేవునికి చాలా ఇష్టం. పరలోకంలో ఉన్న దేవదూతలందరికంటే కూడా, ఈ సృష్టిలో ఉన్న దాని అన్నిటికంటే కూడా దేవునికి ఇష్టమైంది ఏదైనా ఉంది అని అంటే అది మానవుడు, అది నేనే. నేను మానవుణ్ణి, నేనంటే దేవునికి చాలా ఇష్టం. మీరు గనక మనుషులైతే మీరంటే కూడా దేవునికి చాలా ఇష్టం. ఎందుకంటే మన లోపల దేవుడు తన పోలిక, తన స్వరూపం పెట్టాడు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే దేవుడు ఆదాముని సృష్టించి, అవ్వను సృష్టించి, దేవుడు పరలోకంలో ఉండటానికి ఇష్టపడట్లా. అందుకనే పరలోకంలోకి వెళ్తున్నాడు, మళ్ళీ భూమి మీదకి వస్తున్నాడు. ఆదాంతో మాట్లాడాలనుకుంటున్నాడు, అవ్వతో మాట్లాడాలనుకుంటున్నాడు, వీళ్ళిద్దరితో కాసేపు కూర్చోవాలనుకుంటున్నాడు. మళ్ళీ ఎక్కువసేపు వీళ్ళతో ఉండట్లా. ఎందుకు ఉండట్లేదు అని అంటే ఆదాం చెప్పాలి. ఆదాం ఏం చెప్పాలి అని అంటే, ప్రభువా, నాకు ఈ ఏదైనా వనంలో ఒక్కడనే ఉండటం ఇష్టం లేదు, అవ్వ ఒక్కతే ఉండటం ఇష్టం లేదు, నువ్వు కూడా మాతో ఉండు అని ఆదాము అవ్వ దేవునితో అనాలి. మీకు అర్థమవుతుందా? మీలో చాలా మంది వాక్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నామని కూడా అంటున్నారు. నాకు ఒక ఆయన ఫోన్ చేసి చెప్పాడు, బ్రదర్, మీరు చెప్తున్న వాక్యం వినటానికి బాగుంది కానీ కాస్త అర్థం అవటం కొంచెం ఇబ్బందిగా ఉంది అని. మీరు బైబిల్ చదివి ప్రార్థన చేసుకొని తప్పకుండా అర్థమైద్ది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆదాం దగ్గరికి, అవ్వ దగ్గరికి దేవుడు ఏదైనా వనంలోకి వచ్చినప్పుడు దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఆదాం, నన్ను ఈరోజు
ఈ తోటలోనే ఉండమంటాడేమో అని అనుకుంటున్నాడు. దేవునికి ఆదాంతోటి అవ్వతోటి ఉండటం అంటే ఇష్టం. మీలో ఒక మాట అంటారు, కొంతమంది అంటారు, అది వాక్యానుసారంగా చూపించండి అంటారు. వాక్యంలో ఆ రిఫరెన్స్ ఎక్కడుంది, మాకు చూపించండి అంటారు. చూపిస్తా ఇప్పుడే. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఆదాము అవ్వ దేవునికి దగ్గర అవ్వాలి, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించాలి, దేవుడంటే ఇష్టపడాలి. వాళ్ళకి ఎలా అనిపించాలంటే, దేవుడు లేకపోతే ఇక మేము ఈ ఏదైనా వనంలో ఉండలేము. ఆయన రోజు పరలోకం వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, ఏదో మాతో కాసేపు ఉంటున్నాడు, మళ్ళీ వెళ్తున్నాడు. అలా కాదు, దేవుడు కూడా మాతో ఉండాలి అని ఆదాము అవ్వ అంటారేమో అని దేవుడు ఎక్స్పెక్ట్ చేశాడు అని ఆయన దేవుడు అనుకున్నాడు. దేవుడు అయిన యెహోవా ఇలా అనుకున్నాడు, ఒకే రోజు వాళ్ళు నన్ను ఉండమనకపోవచ్చు, కానీ నేను రోజు వాళ్ళ దగ్గరికి వెళ్తాను, రోజు వాళ్ళతో మాట్లాడతాను, రోజు వాళ్ళతో సహవాసం చేస్తాను. ఒకరోజు తప్పకుండా వాళ్ళు నన్ను తమతో ఉండమని వాళ్ళు అడుగుతారు. అప్పుడు నేను పరలోకాన్ని విడిచిపెడతా, పరలోకంలో ఉన్న ఆ దేవదూతలను విడిచిపెట్టేసి భూమి మీదకి వచ్చి భూమి మీద నేను నివాసం చేస్తాను అని దేవుడు అనుకున్నాడు. ఇది జరిగే లోపే ఆదాము చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నాడు. ఆదాము పాపం చేసి చెట్టు చాటుకెళ్ళిపోయాడు. యాజ్ యూజువల్ గా దేవుడు రెండో రోజు ఆదాం దగ్గరికి వచ్చేసరికి ఆదాం చెట్టు చాటున దాక్కుని ఉన్నాడు. దేవుడు అనుకున్నాడు, ఆదాము నాకు ఎదురుగా వచ్చి నన్ను ఆహ్వానిస్తాడు, నాతో సమయం గడుపుతాడు, నన్ను పరలోకం వెళ్ళొద్దు ఇక భూమి మీదే ఉండు అంటాడు అని దేవుడు అనుకుంటే, ఆదాం చెట్టు చాటుకెళ్ళి ఏమనుకుంటున్నాడంటే, ఈరోజు దేవుడు రాకపోతే బాగుండు, ఈరోజు దేవుడు ఈ భూమి మీదకి రాకపోతే బాగుండు, ఈరోజు నేను దేవుడు చెప్పిన పనిని చేయలేదు, ఆయన ఏదైతే చేయొద్దన్నాడో ఆ పని చేశాను, ఇప్పుడు నేను తిరుగుబాటు చేశాను, ఈరోజు దేవుడు రాకపోతే బాగుండు అని ఆదాం అనుకుంటున్నాడు. అవ్వ కూడా అదే అనుకుంటుంది. అవ్వ కూడా చెట్టు చాటు నుండి అనుకుంటుంది ఆదాం వెనకాల, అయ్యో ఈరోజు దేవుడు రాకపోతే బాగుండు, మేము పాపం చేశాము, మేము దేవుడు చేయొద్దన్న పని చేశాము, ఇక ఇంతటితో దేవుడికి మాకు సంబంధం లేకుండా ఉంటే బాగుండు, దేవుడు రాకుండా ఉంటే బాగుండు అని వీళ్ళు అనుకుంటున్నారు. దేవుడు అనుకుంటున్నాడు, నేను వెళ్తాను, నేను నా బిడ్డలను చూసుకుంటాను, నా పోలిక నా స్వరూపంలో ఉన్న నా ఇద్దరు బిడ్డలను చూసుకుంటానని దేవుడు వస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు దేవుడు ఎలా ఫీల్ అవుతాడు? ఆయన అనుకుంటున్నది ఒకటి, భూమి మీద ఆదాము అవ్వలు చేసింది ఒకటి. ఆ రోజు దేవుడు ఆలోచించిన ప్రణాళిక దెబ్బకి మొత్తం కుప్పకూలిపోయింది. దేవుడు ఏమనుకున్నాడు? మనుషుల్ని ప్రేమించాడు, ఆయన పోలిక ఆయన స్వరూపం మనుషులకి ఇచ్చాడు, వాళ్ళతోనే ఉండిపోవాలనుకుంటున్నాడు, పరలోకాన్ని విడిచిపెట్టాలి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు ఈ పని చేసేసరికి దేవునికి గొప్ప దాన్ని ఫెయిల్యూర్ అనొచ్చు. మనిషి చేసిన పాపాన్ని బట్టి దేవుని ప్రణాళిక ఆ రోజు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దేవుడు ఏదనుకున్నాడో అది ఆ రోజు జరగలేకపోయింది. అలా గనక దేవుడు అనుకున్నది అనుకున్నట్టు జరిగితే యేసు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సిన పని లేదు, యేసు ప్రభు శిలువ మీద రక్తాన్ని చిందించాల్సిన అవసరం లేదు, యేసు ప్రభు మరణించి పునరుద్ధానం అవ్వాల్సిన అవసరం లేదు. ఆ రోజు దేవుని ప్రణాళిక ఫెయిల్ అయిపోయింది కాబట్టి యేసయ్య ఈ భూమి మీదకి రావాల్సిన పని వచ్చింది. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, చాచా మొత్తం పాడైపోయింది, నేను నా ప్రణాళిక మొత్తం ఆదాము చేసిన పాపాన్ని బట్టి మొత్తము ఫెయిల్ అయిపోయింది అని దేవుడు అనుకున్నాడు. అనుకున్న దేవుడు ఆయన ఇక ఈ భూమిని విడిచిపెట్టేసి పరలోకానికి వెళ్ళిపోయి ఆదాముని అవ్వని ఈ భూమి మీద వదిలేసి, ఇక మీ చావు మీరు చావండి అని వదిలేసి ఆయన పరలోకంలోకి వెళ్ళి ఇక ఎప్పటికీ భూమిని పట్టించుకోకపోతే మనం ఇంకా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయేవాళ్ళం. దేవుడు ఆ రోజు దుఃఖపడి దుఃఖంతో ఈ భూమిని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళాడు. దేవుడు అనుకున్నాడు, అరే ఆ ప్రణాళిక నాకు ఎలాగైనా ఆ మానవులు కావాలి, మనుషులు నాకు కావాలి, ఎలాగైనా నేను తిరిగి
నశించిపోయిన దానిని బాగు చేయాలి, నశించిన దానిని వెతికి రక్షించాలి అని దేవుడు ఇంకో ప్రణాళిక ప్రారంభించాడు. అదే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని భూమి మీదకు పంపించారు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్ అయిపోయిందా? దేవుడు ఆలోచించిన ఆలోచన ఏంటంటే ఇదే భూమి మీద మానవులు ఉండాలి, ఆ మానవులతో దేవుడు కూడా ఉండాలి. ఈ ప్రణాళిక ఈ భూమి మీద ఉండాలి. నాకు కొద్ది రోజుల క్రితం ఒక కల వచ్చింది. ఆ కల నిజమైతే బాగుండు అని అనిపించింది. ఆ కల ఏంటంటే చాలా అద్భుతంగా ఉంది. అదేదో ఒక కొత్త ప్రాంతంగా ఉంది. ఆ ప్రాంతంలో జనాలు ఉన్నారు. ఆ స్థలంలో నేనున్నా. అయితే అక్కడేదో ఒక పెద్ద హాల్ లాగా ఉంది. ఆ హాల్ దగ్గరికి వెళ్ళాను నేను. ఎవరో అంటున్నారు, లోపలికి వెళ్ళు, నీతో ప్రభు మాట్లాడతారు అని అన్నారు. సరే అని నేను ఆ హాల్ లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే అక్కడ ఒక ఆమె ఉంది. ఎవరో చెప్పారు, ఆమె యేసు ప్రభు తల్లి మరియా అని అన్నారు. సరే అని లోపలికి వెళ్ళా. అక్కడ ఆమె అంది, నీతో ప్రభు మాట్లాడతారు, వెయిట్ చెయ్యి అని అన్నారు. ఆ రూమ్ మొత్తం సైలెంట్గా ఉంది, ఎవరు లేరు. అయితే నేను అక్కడ ఏంటి ఇది అని నేను ఆలోచిస్తా ఉంటే వెనక్కి తిరిగి చూస్తే ఈలోపు యేసు ప్రభు వచ్చారు ఆ రూమ్లోకి. రాగానే నా హృదయంలో ఒక ఆనందం వచ్చేసింది. వెంటనే నేను ఆయన పాదాలు పట్టుకుని ఏడవాలి అని అనిపించింది. యేసు ప్రభుని చూసిన వెంటనే ఆ కళ అయిపోయింది. లేచిన తర్వాత ఏమనిపించింది అని అంటే అది నిజమైతే ఎంత బాగుండు అని అనిపించింది. యేసు ప్రభు ఒక డైనమిక్ పర్సనాలిటీ, ఒక డైనమిక్ పర్సన్ యేసు ప్రభు. యేసు ప్రభుని ఎవరైనా ఒక్కసారి అట్లా కలిశారు అని అనుకోండి, మన హృదయము, ఆలోచన, మన ప్రవర్తన ఒక్క క్షణంలో మారిపోతుంది, వెంటనే మారిపోతుంది. యేసు ప్రభుని చూసిన, యేసు ప్రభుతో కొంచెం సేపు మాట్లాడినా మన ప్రవర్తన ఆటోమేటిక్గా మారిపోయిద్దండి. పొట్టి జక్కయ్య యేసు ప్రభుని ఒక్కసారి చూసి వెంటనే మార్పు చెందాడు. యేసు ప్రభు ఒక డైనమిక్ పర్సనాలిటీ. ఇస్కారియోతు యూదా ఆయన ఉరేసుకుని చనిపోవటానికి గల కారణం ఏంటి అని అంటే యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఇస్కారియోతు యూదా తిరిగాడు. 3.5 సంవత్సరాల తర్వాత యేసు ప్రభుకి ద్రోహం చేశాడు. ద్రోహం చేసి డబ్బులు సంపాదించుకున్నాడు. ఎంత డబ్బులు అని అంటే ఆయన ఒక పొలం ఎంత డబ్బులతో కొనగలుగుతామో అంత డబ్బులు సంపాదించాడు. యేసు ప్రభు సిలువ వేయబడి చనిపోతాడు. ఇస్కరియోతు యూదా ఆ డబ్బులు తీసుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఇస్కరియోతు యూదా ఆ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళేసరికి ఆయన లోపల ఒకలాంటి ఎమోషన్స్ వచ్చినాయి. ఆయనకి ఏమనిపించింది అనంటే ఆయన్ని నేను ఎలా అప్పగించాను, ఆయనకి వ్యతిరేకంగా నేను ఇది ఎలా చేయగలిగాను అని ఆ డబ్బులు తీసుకెళ్లి దేవాలయంలో పడేసి పోయి ఉరిపెట్టుకున్నాడు ఇస్కరియోతు యూదా. యేసు ప్రభు లాంటి పర్సనాలిటీతో ఒక వ్యక్తి నడిచిన తర్వాత యేసు ప్రభుకి అగెన్స్ట్ గా ఎవరు చేయలేరు, ఎవరు ఏమి చేయలేరు. యేసు ప్రభు యొక్క స్వభావానికి వ్యతిరేకంగా ఎవరు ఏమి చెయ్యలేరు. మీరు గనక ఒక్కసారి యేసు ప్రభుని ఫేస్ టు ఫేస్ కలిశారు అనుకోండి, ఒక 5-10 నిమిషాలు మాట్లాడారు అనుకోండి, అయితే మీ జీవితాన్ని పూర్తిగా యేసు ప్రభుకి అప్పగించేసేస్తారు. మీ జీవితం పూర్తిగా యేసు ప్రభుకి అప్పగించేస్తారు. ఆయనలో ఆ పర్సనాలిటీ ఉంది, ఆ డైనమిక్ ఫిగర్, ఆయన డైనమిక్ పర్సనాలిటీ. ఆయన ఒక్కసారి కలిస్తే ఆయన పాదాల మీద పడి ఏడవాలనిపిస్తుంది. ఎందుకో అట్లా అనిపించింది. ఇప్పుడు యేసు ప్రభు సడన్ గా మీ ముందు ప్రత్యక్షమయ్యాడు అనుకోండి, మీరు వెంటనే ప్రభువా నాకు కారు కావాలి, నాకు బంగ్లా కావాలి, నాకు డబ్బులు కావాలి, నాకు పేరు ప్రఖ్యాతలు కావాలి, ఏం అడగరు మీరు. యేసు ప్రభుని చూసిన వెంటనే మీ కళ్ళంటి నీళ్లు వస్తాయి, ఆయన పాదాల మీద పడిపోతారు. ఆయన ఒక డైనమిక్ పర్సనాలిటీ, అద్భుతమైన వ్యక్తి ఆయన. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే దేవుడు ప్రజల మధ్య ఉండాలి అని అనుకుంటున్నాడు.
దేవుడు ప్రజల మధ్య ఉండాలి అని అనుకుంటున్నాడు. ఆదాము అవ్వ వాళ్ళు పిల్లల్ని కనాలి, ఆ పిల్లలకు కూడా దేవుని పోలిక ఉండాలి, ఆ పుట్టిన పిల్లలు పిల్లలను కనాలి, వాళ్ళకు కూడా దేవుని పోలిక ఉండాలి, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టాలి, వాళ్ళకు కూడా దేవుని పోలిక దేవుని స్వరూపం ఉండాలి. ఇలా పిల్లలతో భూమి మొత్తం నింపబడాలి. అందరికీ దేవుని పోలిక దేవుని స్వరూపం ఉండాలి. వాళ్ళందరి మధ్య దేవుడు కూర్చుంటాడు. ఇదే భూమి మీద దేవుడు వచ్చి కూర్చుని ఈ ప్రజలందరినీ తన ఒళ్ళోకి తీసుకుని వాళ్ళతో మాట్లాడతా, వాళ్ళని చూసి మురిసిపోతా, వాళ్ళని చూసి ఆనందిస్తా, వీళ్ళందరూ నా బిడ్డలు, నా ప్రజలు, నా కుమారుడు, నా కుమార్తె అని దేవుడు అనుకోవాలి అని అనుకున్నాడు. ఇంతలోకి మన ముత్తాత ఆదాం గారు కొంప ముంచేశారు, పాపం చేశారు. అవ్వ పాపం చేసేసింది. ఇద్దరు పాపం చేసి దేవుడికి ఏం సందేశం ఇచ్చారంటే, నాయనా మేము ఈ భూమి మీద చెట్టు చాటున ఉంటాము, నువ్వు పరలోకంలోనే ఉండిపో, నువ్వు భూమి మీదకి రావద్దు, మా బతుకులు మేము బతుకుతాము, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టు, మేము చెట్టు చాటున ఉంటాం, నువ్వు మా దగ్గరికి రావద్దు అని ఆదాము అవ్వ దేవునికి సందేశం ఇచ్చారు. అది దేవునికి బాగా గాయం చేసేసింది. అందుకని దేవుడు అనుకున్నాడు, చచా ఇలాంటి స్థితి కాదు, ఇదే మనుషుల్ని నేను తీసుకెళ్ళి ఇంకొక కొత్త భూమిని తయారు చేసుకుంటా, కొత్త ఆకాశాన్ని తయారు చేస్తా. ఆ కొత్త భూమి, ఆ కొత్త ఆకాశం తయారు చేసి ఆ కొత్త భూమిలో ఏదైనా వనం పెట్టను. ఈ భూమి మీద దేవుడు ఫస్ట్ ఏం పెట్టాడు? ఈ భూమి మీద దేవుడు ఏదైనా వనం పెట్టాడు. ఆ ఏదైనా వనంలో ఆదాంని అవ్వని పెట్టాడు. కానీ దేవుడు కొత్త భూమిని చేస్తున్నాడు, కొత్త ఆకాశాన్ని చేస్తున్నాడు. ఆ కొత్త భూమి మీద ఏదైనా వనం ఉండదు. ఆ కొత్త భూమి మీద దేవుడు ఒక పట్టణాన్ని పెట్టబోతున్నాడు. ఆ పట్టణం పేరు నూతనమైన యెరూషలేము అనే పట్టణం. ఆ భూమి మీద మనుషుల్ని తీసుకెళ్లి పెట్టాలి అని అనుకుంటున్నాడు. ఆదాం టైంలో ఏది ఫెయిల్ అయిపోయిందో ఆ ప్రణాళిక ఆ కొత్త భూమి మీద దేవుడు చేయాలి అని అనుకుంటున్నాడు. దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? మానవులతో దేవుడు ఉండాలి అని అనుకుంటున్నాడు. ఈ మానవులతో ఉండాలి అని అనుకుంటున్న ఈ మాట బైబిల్లో ఎక్కడ రాయబడింది? నేను చదువుతాను చూడండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని. ఆ తర్వాత వచనం చూడండి. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయ్యుందురు, దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును అని రాయబడింది. చూసారా? ఆదాం గనక ఏదైనా వనంలో ఫస్ట్ డేనే సెకండ్ డేనే దేవునితో మాట్లాడి, ప్రభా నువ్వేమైనా అనుకో ప్రభా, నువ్వు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు, నువ్వు ఈ ఏదైనా వనంలో మాతోనే ఉండాల్సిందే, మేము నువ్వు కలిసి ఈ ఏదైనా వనంలో జీవించాల్సిందే అని ఆదాము పట్టుబడితే దేవునికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేది. దేవుడు అనేవాడు ఆదాం తోటి, సరే ఆదాం, నువ్వు నన్ను పరలోకం వెళ్ళొద్దు అంటున్నావు కాబట్టి నేను పరలోకం వెళ్ళను, నీతోనే ఉంటాను అని అంటాడు. దేవునికి అదే కావాలి. అది అప్పుడు ఆదాం అనలేదు. ఇప్పుడు దేవుడు కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టించి ఆ భూమి మీద మధ్యలో కొత్త పట్టణాన్ని పెట్టబోతున్నాడు. ఆ పట్టణం పేరు నూతనమైన యెరూషలేము అనే పట్టణం. ఆ పట్టణం పెట్టి ఆ పట్టణం లోపల మనుషుల్ని పెట్టబోతున్నాడు. అంటే మనమే ఆ పట్టణం లోపల ఉండబోతున్నాం. ఆ పట్టణం లోపల దేవుడు కాపురం ఉండబోతున్నాడు, దేవుడు ఉండబోతున్నాడు. కొద్ది రోజుల్లో దేవుడు మనము కలిసి ఒకే పట్టణంలో ఉండబోతున్నాము. మీలో ఎవరికైనా అది చూడాలని ఉందా? దేవుడు మనము కలిసి
ఉండే ఆ పట్టణము, ఆ కొత్త భూమి, ఆ కొత్త ఆకాశం చూడాలని ఉంది అని అనుకోండి, ఈ లైవ్ కార్యక్రమం అయిపోయేటప్పుడు దాని సీక్రెట్ చెప్తాను. ఆ కొత్త ఆకాశం, కొత్త భూమి, ఆ పట్టణం లోపల మనము, దేవుడు ఉండబోతున్నారు. దేవుడు మరి పరలోకంలో ఉండడా? అప్పుడు ఇక పరలోకం ఉండదు. దేవుడు పరలోకాన్ని ఖాళీ చేపిచ్చేస్తున్నాడు. ఇక పరలోకం అనేది ఉండదు. దేవుడు ఆ పట్టణంలో కాపురం ఉండబోతున్నాడు. ఆయనతో పాటు ఇప్పుడున్న దేవదూతలు ఎక్కడుంటారు? పట్టణం బయట 12 గుమ్మాలు ఉంటాయి. ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క దేవదూత కాపలా ఉంటాడు. మిగిలిన దేవదూతలు ఎక్కడుంటారు? వాళ్ళు బయటే ఉంటారు. వాళ్ళు పట్టణం బయట ఉంటారు. పట్టణం లోపల ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. ఆయనతో పాటు ఎవరు ఉంటారు? ఆయనతో పాటు మనం ఉంటాం. నేను చాలాసార్లు ఈ లైవ్ కార్యక్రమంలో ఆ పట్టణం గురించి చెప్పాను. ఈరోజు నేను మీకు ఇంకా క్లియర్గా కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. దేవుడు కొత్త ఆకాశాన్ని సృష్టిస్తున్నాడు, కొత్త భూమిని సృష్టిస్తున్నాడు. ఆ భూమి మీద మధ్యలో పట్టణం ఉండబోతుంది. సముద్రము ఇక ఉండదు. ఆ భూమి మీద సముద్రం ఉండదు. ఆ పట్టణాన్ని దేవుడు సృష్టిస్తున్నాడు. ఇది ఎప్పుడు ప్లాన్ చేశాడు? ఈ భూమికి ఏ రోజైతే పునాది వేశాడో ఆ రోజు నుండి దేవుడు ఆ కొత్త పట్టణాన్ని తయారు చేయటం స్టార్ట్ చేశాడు. ఈ భూమి కాదు, వేరేది ఒక పట్టణాన్ని దేవుడు తయారు చేయటం స్టార్ట్ చేశాడు. ఇది దేవుడు ఇలా చేసేయచ్చు కదా. ఎలాగా? దేవుడు ఒక్క మాటతోటి కొత్త భూమి కలుగునుగాక, కొత్త పట్టణం కలుగునుగాక అని అన్నాడు అనుకోండి, కొత్త పట్టణము తయారైపోతుంది. ఒక మాటతోటి తయారైపోతుంది. కానీ దేవుడు అలా చేయట్లా. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది నేను ఇదివరకు చెప్పాను లైవ్లో, అయినా మీకు దాన్ని ఒకసారి గుర్తు చేస్తా. ఒక భక్తుడు పరలోకం వెళ్ళాడు. దేవుడు ఆయనకి పరలోకంలో ఉన్న చాలా ప్రాంతాన్ని చూపించాడు. అప్పుడు ఆయనకి దేవుడు స్వయంగా కట్టే ఆ పట్టణాన్ని చూపించాడు. ఆ పట్టణంలో దేవదూతలు ఇళ్ళు కడుతున్నారు. అందులో ఈ సేవకుడు ఆ పట్టణం మొత్తం చూసుకుంటూ వచ్చి ఒక చోట ఆగాడు. ఆ ఆగిన చోట ఒక ఇల్లు కట్టటం సగంలో ఆగిపోయి అది ముగించేసి ఉంది. అంటే ఇక ఆ పని ఆగిపోయింది. ఇల్లు సగంలో ఆగిపోయింది, పూర్తి అవ్వాల కట్టటం. ఈ సేవకుడు ఆ ఇంటిని చూసి అక్కడున్న దేవదూతను అడిగాడు, ఇదేంటండి మీరు ఇళ్ళన్నీ మంచిగా కట్టారు, ఈ ఇల్లు మాత్రం సగంలో ఆపేశారు ఎందుకు అని అన్నారు. అప్పుడు ఆ దేవదూత చెప్పాడు, ఈ ఇల్లు మేము ఒక సేవకుని కొరకు కడుతున్నాము. ఆ సేవకుడు భూమి మీద ఉన్నప్పుడు ఎంతో నమ్మకంగా పరిచర్య చేస్తా ఉన్నాడు. కానీ ఆయన పాపంలో పడిపోయాడు. పాపంలోనే అతను తన జీవితాన్ని జీవిస్తున్నాడు. అతని కొరకు ఈ ఇల్లు కడుతున్నాము. ఏ రోజైతే ఆయన పాపంలో పడిపోయాడో ఆ రోజు ఈ ఇంటి యొక్క పని ఆగిపోయింది. అతను మారు మనసు పొందితే ఈ ఇల్లు పూర్తి అవుతుంది. అతను మారు మనసు పొందకుండా ఇంకా పాపంలోనే కొనసాగితే ఈ ఇల్లు ఎప్పటికీ కట్టబడదు. అదే పాపంలో ఆయన గనక చనిపోతే అప్పుడు ఈ ఇల్లు తొలగించబడిద్ది అని దేవదూత ఆ సేవకునికి ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు ఆ సేవకుడు షాక్ తిన్నాడు. ఓహో, భూమి మీద ఉన్న మనుషుల కొరకు దేవుడి పట్టణంలో ఇల్లు కడుతున్నాడు. ఈ మనుషుల యొక్క ప్రవర్తన సరిగ్గా ఉంటే ఇల్లు సంపూర్తి చేయబడింది. అది ఒక మనిషి యొక్క ప్రవర్తన సరిగ్గా లేకపోతే అది ఆగిపోయిద్ది. పాపంలో చనిపోతే ఆ మనిషి ఆ ఇల్లు ఇక తీసివేయబడిద్ది అనేది సేవకుడికి అర్థమైంది. ఇప్పుడు దేవుడు ఆయన కట్టాలనుకుంటే ఇళ్ళు కలుగునుగాక అంటాడు, కలుగుతాయి. కానీ అలా కాదు, దేవుడు మన క్రియలను బట్టి పరలోకంలో ఫలాన్ని రెడీ చేస్తున్నాడు. పరలోకంలో మన కొరకు ఫలాన్ని ఎలా సిద్ధం చేస్తున్నాడంటే మన క్రియల్ని బట్టి. ఈ భూమి మీద మనం జీవించే జీవితాన్ని బట్టి పరలోకంలో
మన కొరకు దేవుడు ఫలాన్ని రెడీ చేస్తున్నాడు. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఆ పట్టణం గురించి నేను ఇదివరకు చెప్పిన మాటలు మళ్ళీ ఇంకొకసారి జ్ఞాపకం చేస్తాను. ఆ పట్టణాన్ని దేవుడు నిదానంగా కడుతున్నాడు. హడావుడిగా దేవుడు ఆ పట్టణాన్ని కట్టట్లా. దేవుడు ఆ పట్టణాన్ని చాలా జాగ్రత్తగా కడుతున్నాడు. దేవుడు కొత్త ఆకాశాన్ని చేస్తున్నాడు, సృష్టిస్తున్నాడు. కొత్త భూమిని సృష్టిస్తున్నాడు. ఆ భూమి మీద ఒకే ఒక్క పట్టణం ఉండబోతుంది. అది దేవుని పట్టణం. ఆ పట్టణం పేరు నూతనమైన యెరూషలేం అనే పట్టణం. ఆ పట్టణాన్ని దేవుడు హడావుడిగా కట్టట్లేదు. ఆ పట్టణాన్ని దేవుడు చాలా జాగ్రత్తగా నిదానంగా కడుతున్నాడు. ఆ పట్టణాన్ని కట్టేటప్పుడు భూమి మీద ఉన్న మనుషుల యొక్క ప్రవర్తనను బట్టి ఆ పట్టణం కట్టబడతా ఉంది. ఈ విషయము మనకు ఎలా తెలిసింది అనంటే అబ్రహాము యొక్క విషయంలో తెలిసింది. బైబిల్ ఏం చెప్తుంది అనంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతాను. ఒకసారి బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీసి చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. ఇక్కడ రాయబడింది, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. 10వ వచనంలో రాయబడింది, ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు నయ్యున్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూ ఉండెను అని రాయబడింది. పునాదులు గల ఆ పట్టణము అని బైబిల్ చెబుతుంది. దేవుడు దేనికి శిల్పి, దేనికి నిర్మాణకుడో ఆ పట్టణం. దేవుడు దానికి శిల్పి, దేవుడు దానికి నిర్మాణకుడు. అంటే పరలోకంలో దేవుడు కట్టే ఆ పట్టణానికి ఇంజనీర్ ఎవరంటే దేవుడే, టాపీ మేస్త్రి ఎవరంటే దేవుడే. దేవుడే ఇంజనీరు, దేవుడే టాపీ మేస్త్రి. ఇంతక దేవుడు ఏం చేస్తున్నాడు అని అంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం, అబ్రహాముని దేవుడు 75వ సంవత్సరంలో పిలిచాడు. ఆ రోజు అబ్రహాము దేవుణ్ణి చూశాడు. అప్పుడు ఆయన వయసు 75 సంవత్సరాలు. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాం నేను నిన్ను ఆశీర్వదిస్తా. ఆదికాండం 12వ అధ్యాయంలో నీ నామాన్ని గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వాదంగా చేస్తాను, నిన్ను దీవించు వారిని దీవిస్తా, నిన్ను దూషించే వారిని నేను శపిస్తాను అని దేవుడు చెప్పాడు. ఆ రోజు నుండి దేవుని ఆశీర్వాదం అబ్రహాం మీద ఉంది. బైబిల్ ఏం చెబుతుంది అనంటే యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిద్దంట. యెహోవా ఆశీర్వాదం అబ్రహాం మీద ఉంది కాబట్టి అబ్రహాంకి ఆదికాండం 13వ అధ్యాయంలో రాయబడింది, బంగారం వచ్చింది, వెండి వచ్చింది, పశువులు వచ్చినాయి, గొర్రెలు మేకలు ఎద్దులు వచ్చినాయి, విస్తారమైన పని వాళ్ళు ఉన్నారు. ఆయనకి ఎంత ఆస్తి ఉంది అనంటే ఆయనలాగే ఆస్తిపరుడు ఇంకొక వ్యక్తి ఆ దేశంలో ఉంటే 2 వ్యక్తులు ఆ దేశంలో నివసించలేకపోయారు. అంత ఆస్తి అబ్రహాముకు ఉంది. ఒక దేశం నిండా అబ్రహాము ఆస్తితో నింపబడింది. అంత ఆస్తి అబ్రహాంకి దేవుడిచ్చాడు. అబ్రహాము తలుచుకుంటే తన దగ్గర ఉన్న బంగారంతో ఒక ఇల్లు కట్టుకోవచ్చు. బంగారంతో సొలొమోను దేవాలయాన్ని ప్లాస్టింగ్ చేసేసాడు. సొలొమోను కట్టిన దేవాలయాన్ని సొలొమోను బంగారంతో ప్లాస్టింగ్ చేయించాడు. సొలొమోను దగ్గర ఎంత బంగారం ఉందో అబ్రహాము దగ్గర కూడా అంత బంగారం ఉంది. అబ్రహాము ధనవంతుడు. బైబిల్లో మొదటి ధనవంతుడు అబ్రహాము. అంత విస్తారమైన బంగారంని దేవుడిచ్చాడు. ఈ అబ్రహాము 75వ సంవత్సరంలో ఆయన దేవుని చేత పిలువబడ్డాడు. 175వ సంవత్సరంలో అబ్రహాం చనిపోయాడు. అంటే 100 సంవత్సరాల పాటు అబ్రహాము దేవునితో నడిచాడు. తాను దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆ 100 సంవత్సరాల కాలంలో అబ్రహాముకి విస్తారమైన ధనాన్ని దేవుడిచ్చాడు. అయితే అబ్రహాముకు అంత ఆస్తి ఇచ్చినా కూడా బైబిల్ ఏం చెబుతుంది అనంటే అబ్రహాము ఇల్లు కట్టుకోవాలి. అబ్రహాము గుడారంలో నివసించాడు. వర్షం వచ్చినా
గుడారంలోనే ఉన్నాడు, ఎండొచ్చినా గుడారంలోనే ఉన్నాడు, చలి వచ్చినా గుడారంలోనే ఉన్నాడు. ఆ గుడారము చినిగిపోతే గుడారాన్ని కుట్టుకున్నాడు. ఆయన ధనవంతుడు, ఆయన దగ్గర బంగారం ఉంది, బంగారంతో ఇటుకలు చేసి ఇల్లు కట్టుకోవచ్చు. అంత ఆస్తిపరుడు. దేవుడు ఆయనకి ఏం ప్రామిస్ చేశాడంటే ఒక దేశాన్నే ఇస్తానని ప్రామిస్ చేశాడు. అబ్రహాము గుడారంలోనే జీవించాడు 100 సంవత్సరాల పాటు, చనిపోయేంత వరకు. రాజులు అబ్రహాంని కలవటానికి వచ్చారు. అబ్రహాంని అడిగారు, అబ్రహాం నువ్వెందుకు ఇల్లు కట్టుకోలేదు అని అడిగారు. అప్పుడు అబ్రహాం చెప్పాడు, నాయనా నేను ఇల్లు కట్టుకోకపోవటానికి ఒక కారణం ఉంది అని అన్నాడు. ఆ రాజులు అడిగారు, ఏంటయ్యా కారణం అంటే అబ్రహాం చెప్పాడు, ఒకరోజు అబ్రహాము దేవునితో మాట్లాడేటప్పుడు దేవుడు అబ్రహాంని పరలోకం తీసుకుని వెళ్ళాడు. పరలోకం మొత్తాన్ని అబ్రహాంకి దేవుడు చూపించాడు. తర్వాత దేవుడు ఏం చేశాడంటే పరలోకం అంతా చూడటం అయిపోయిన తర్వాత అబ్రహాంని ఒక ప్లేస్కి తీసుకెళ్ళాడు పరలోకంలో. ఆ స్థలంలో అది చాలా చదునుగా ఉంది, మొత్తం చదునుగా ఉంది. ఆ చదునైన స్థలంలో కొన్ని పునాదులు వేసి ఉన్నాయి. దేవుడు అబ్రహాంతో చెప్పాడు, అబ్రహాం ఈ పునాదులు చూడు అని అన్నాడు. అబ్రహాము కింద చూస్తే అమూల్యమైన ముత్యాలతో పునాదులు వేయబడినాయి, అమూల్యమైన రాళ్లతో, విలువైన రాళ్లతో పునాదులు వేయబడినాయి. అబ్రహాం ఆ పునాదులు చూసి దేవుణ్ణి అడిగాడు, ప్రభా ఇక్కడ పునాదులు ఉన్నాయి కానీ ఇక్కడ ఏం కట్టబడలేదు, ఏంటిది అని అబ్రహాము దేవుణ్ణి అడిగాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, అబ్రహాం నేను ఒక పట్టణాన్ని కట్టుకుంటున్నా, ఇది నేనే కట్టుకుంటున్నా అని అన్నాడు. అప్పుడు అబ్రహాము దేవుణ్ణి అడిగాడు, ప్రభా ఈ పట్టణము దీని తాపీ మేస్త్రి ఎవరు, దీని ఇంజనీర్ ఎవరు? అప్పుడు దేవుడు చెప్పాడు, దీని తాపీ మేస్త్రి, దీని ఇంజనీర్ని నేనే అన్నాడు. అంటే నేనే శిల్పకారుణ్ణి, నేనే నిర్మాణకుణ్ణి అని దేవుడు చెప్పాడు. అబ్రహాంతో ఇంకా దేవుడు ఏం చెప్పాడంటే, అబ్రహాం ఇప్పుడున్న ఈ భూమి, ఈ ఆకాశం, ఈ రెండు కూడా లయమైపోతాయి. నేను కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టించబోతున్నా. ఆ కొత్త భూమి మీద ఇప్పుడు నేను కట్టే ఈ యొక్క పట్టణం ఉండబోతుంది అని అబ్రహాంకి చెప్పాడు. అప్పుడు అబ్రహాం అనుకున్నాడు, అరే దేవుడు నాకు ఒక దేశాన్ని ఇస్తానని చెప్పాడు, ఆ దేశంలో నేను కాలు పెట్టిన స్థలాన్ని నాకు ఇస్తానన్నాడు, నా కంటితో నేను చూసిందల్లా ఇస్తానన్నాడు. అయితే ఆ భూమి నాకు దేవుడు ఏ భూమి అయితే ఇస్తున్నాడో ఆ భూమి లయమైపోయిద్ది, ఆ ఆకాశం లయమైపోయిద్ది, అవి పర్మనెంట్ కాదు, దేవుడు కట్టే ఈ పట్టణమే శాశ్వతమైనది అని చెప్పి అబ్రహాము దేవునితో అంటాడు, ప్రభువా నాకు ఒక వాగ్దానం చేశావు, నువ్వు నేను ఎక్కడ కాలు పెడితే ఆ స్థలాన్ని ఇస్తానన్నావు, నేను దేన్నైతే చూస్తానో అది నాకు ఇస్తానన్నావు. ఈరోజు నువ్వు కట్టుకుంటున్న ఈ పట్టణము, నువ్వు దేనికి శిల్పివో దేనికి నిర్మాణకుడువో ఈ పట్టణం నాకు కావాలి అని అన్నాడు. అప్పుడు దేవుడు అబ్రహాంతో అన్నాడు, అబ్రహాం నువ్వు అడిగావు కాబట్టి ఈ పట్టణాన్ని నీకు ఇచ్చేస్తాను అని అన్నాడు. ఆ దర్శనం చూసిన తర్వాత అబ్రహాము భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఆ రోజు నుండి అబ్రహాము ఇల్లు కట్టుకోవటం మానేశాడు. ఇక భూమి మీద అబ్రహాముకి ఇల్లు లేదు. ఆ రోజు నుంచి చనిపోయేంత వరకు అబ్రహాము కేవలం గుడారంలోనే నివసించాడు. ఎవరు అబ్రహాముని కలవటానికి వచ్చినా అబ్రహాముని గుడారంలోనే కలిశారు. ఈవెన్ దేవుడు కూడా అబ్రహాముని గుడారంలోనే కలిశాడు. అబ్రహాం టైంలో భవనాలు కట్టుకున్న ధనవంతులు ఉన్నారు, కానీ అబ్రహాము భవనాలు కట్ల. అబ్రహాంని ఎవరైనా అడిగితే అబ్రహాం ఇదే చెప్పేవాడు, పరలోకంలో దేవుడు ఒక పట్టణం కడుతున్నాడు, ఆ పట్టణానికి దేవుడే శిల్పి నిర్మాణకుడు, ఆ పట్టణంలో నేను ఉండబోతున్నాను, దేవుడు నాకు ఆ పట్టణాన్ని ప్రామిస్ చేశాడు అని అబ్రహాం చెప్పాడు. అబ్రహాము 175వ సంవత్సరంలో చనిపోయేటప్పుడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుతో చెప్పాడు, ఇస్సాకు నువ్వు ఇల్లు కట్టుకోవద్దు, మనకు దేవుడు పట్టణం కడుతున్నాడు, ఆ పట్టణంలో మనకు ఇల్లు ఉండిద్ది, కాబట్టి నువ్వు ఇల్లు కట్టొద్దు, భూమి మీద గుడారంలోనే నివసించు అని చెప్పాడు. ఇస్సాకు చనిపోయేటప్పుడు యాకోబుతో చెప్పాడు, యాకోబు మీ తాతగారితో దేవుడు ప్రామిస్ చేశాడు పరలోకంలో ఒక పట్టణం ఉందని, కాబట్టి నువ్వు కూడా ఇల్లు కట్టుకోవద్దు,
నువ్వు కూడా గుడారంలోనే జీవించు అని చెప్పారు. ఈ అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ ముగ్గురు వ్యక్తులు ఆ పట్టణం కోసం ఎదురు చూశారు. యేసు ప్రభు అబ్రహాము చనిపోయిన తర్వాత యేసు ప్రభు 2000 సంవత్సరాలకి ఈ భూమి మీదకి వచ్చాడు. అబ్రహాంకి యేసు ప్రభుకి మధ్య 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. ఈ 2000 సంవత్సరాలకి యేసు ప్రభు భూమి మీదకి వచ్చి యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడేటప్పుడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు 2వ వచనం 3వ వచనంలో, నా తండ్రి ఇంట అనేక నివాసాలు కలవో అని అంటాడు. అంటే యేసు ప్రభు ఏం చెబుతున్నాడు అనంటే, నా తండ్రి ఒక పట్టణాన్ని కడుతున్నాడు, ఆ పట్టణంలో నివాసాలు ఉన్నాయి. యేసు ప్రభు ఇంకా తన శిష్యులతో చెబుతున్నాడు, నేను కూడా అక్కడికి వెళ్తున్నా, వెళ్ళి మీకోసం ఇల్లు కడతా, నివాసాలు రెడీ చేస్తా, అవి రెడీ అయిన వెంటనే నేను వస్తా, మళ్ళీ భూమి మీదకి వస్తా, నేను వచ్చి మీ అందరినీ కూడా తీసుకుని అక్కడికి వెళ్తాను అని అంటున్నాడు. ఆ నూతన యెరూషలేము అనే పట్టణంలో ఇల్లు కట్టబడతాయి. యేసు ప్రభు వచ్చే సమయానికి అది పునాదులుగా లేదు, అబ్రహాం కాలంలో పునాదులుగా ఉంది. 2000 సంవత్సరాలకి యేసు ప్రభు వచ్చాడు, అప్పుడు అక్కడ నివాసాలు అయినాయి, అక్కడ నివాసాలు కట్టబడుతున్నాయి. యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటికీ 2000 సంవత్సరాలు అవుతుంది. ఆల్రెడీ పెయింటింగ్లు, గేట్లు అన్ని రెడీ అయిపోయి ఆ పట్టణం రెడీ అయిపోయింది. ఆ పట్టణము ఆ కొత్త భూమి మీదకి రాబోతుంది. ఆ పట్టణం లోపల అబ్రహాం ఉంటాడు, ఇస్సాకు ఉంటాడు, యాకోబు ఉంటాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళకి ప్రామిస్ చేశాడు. ఆ తర్వాత ఇంకెవరు ఉంటారు? మీరు ఆ పట్టణాన్ని చూడలేదు కదా, ఆ పట్టణం ఎలాగుంటుందో మీకు తెలియదు. ఆ పట్టణాన్ని పూర్తయిన తర్వాత ఒక ఆయన చూశాడు, ఆయన పేరే యోహాను. చూసి ప్రకటన గ్రంథంలో ఆ పట్టణం గురించి రాశాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాలు మనం చదివితే ఆ పట్టణం గురించి యోహాను రాస్తాడు. ఆ పట్టణంని యోహాను బయట నుండి చూశాడు, లోపలికి వెళ్ళి నడిచి మొత్తం చూడలా, పట్టణం మొత్తం మనకు ఎక్స్ప్లెయిన్ చేయలే, జస్ట్ బయట నుండి పట్టణం మొత్తాన్ని చూశాడు. యోహానికి ఏం కనపడిందంటే దానికి 12 పునాదులు ఉన్నాయి. ఆ పట్టణానికి ప్రతి పునాది మీద ఒక పేరు ఉంది. యోహాను దగ్గరికి వెళ్ళి ఆ పునాదులని పేర్లను చూశాడు. చూస్తే ఒక పేరు మత్తయ్య, ఒక పేరు పేతురు, ఇంకో పేరు అంద్రేయ, ఇంకో పేరు యాకోబు, ఇంకో పేరు యోహాను. ఇలా యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల పేర్లు ఆ పట్టణం యొక్క పునాదుల మీద ఉంది. కాబట్టి వాళ్ళ పేర్లు ఆ పట్టణం పునాదుల మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ పట్టణం లోపలికి వెళ్తారు. ఇంకెవరు వెళ్తారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వెళ్ళాడు. యేసు ప్రభు 12 మంది శిష్యుల పేర్లు ఆ యొక్క 12 పునాదుల మీద ఉన్నాయి కాబట్టి వాళ్ళు వెళ్తారు. తర్వాత ఎవరు వెళ్తారు ఆ పట్టణం లోపలికి? ఆ పట్టణం పైన 12 గేట్లు ఉన్నాయి. ప్రతి గేట్ పైన ఇశ్రాయేలు యొక్క, అంటే యాకోబు యొక్క 12 మంది కుమారుల పేర్లు ఉన్నాయి. రూబేను, సిమియోను, లేవి, యూదా, అలా 12 మంది పేర్లు ఆ గేట్ల పైన ఉన్నాయి. కాబట్టి ఆ 12 మంది లోపలికి వెళ్తారు. ఇప్పటికి ఎంతమంది అయ్యారు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అలాగే యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యులు, వాళ్ళతో పాటు యాకోబు యొక్క 12 మంది కుమారులు, వాళ్ళ పేర్లు ఆ పట్టణం మీద రాయబడినాయి. కాబట్టి వాళ్ళు కూడా వెళ్తారు. ఇంకెవరు వెళ్తారు అని అంటే, ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడిందో ఆ వ్యక్తులు ఆ పట్టణం లోపలికి వెళ్తారు. మీ పేరు జీవగ్రంథంలో ఉందా? అయితే మీరు తప్పనిసరిగా ఆ పట్టణం లోపలికి వెళ్తారు. నా పేరు జీవగ్రంథంలో ఉంది అనుకోండి, ఆ పట్టణం లోపలికి వెళ్తాను, తప్పనిసరిగా ఆ పట్టణం లోపలికి వెళ్తాను. ఆ పట్టణం లోపలికి వెళ్ళిన తర్వాత మీకేం కనబడిద్ది అనంటే, పైన చూస్తే మీకు సూర్యుడు కనబడడు, చంద్రుడు కనబడడు. ఎందుకంటే ఆ పట్టణమే ఒక వెలుగుతో కట్టబడింది. ఆ పట్టణమే ఒక వెలుగుగా ఉండబోతుంది. మీ పేరు గనక జీవగ్రంథంలో ఉంటే ఆ పట్టణం లోపల ఉంటారు.
ఇక్కడ వరకు మీరు బాగా గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను ఇది వరకు లైవ్ కార్యక్రమాలు గనక మీరు విని ఉంటే, చూసి ఉంటే, మనము పునరుద్ధానం గురించి మాట్లాడుకున్నాం. మొదటి పునరుద్ధానము, రెండవ పునరుద్ధానము అని రెండు ప్రాముఖ్యమైన పునరుద్ధానాలు ఉన్నాయి. ఇవి తప్ప ఇంకే పునరుద్ధానాలు లేవు. వాటి తర్వాత మూడవ పునరుద్ధానం అనేది లేదు. ఒకే మనిషికి ఒకే ఒక్కసారి పునరుద్ధానం ఉంటుంది. అయితే ఒకసారి మొదటి పునరుద్ధానంలో అన్నా ఉంటాము, లేదా రెండవ పునరుద్ధానంలో అన్నా ఉంటాం. ఎవరైతే మొదటి పునరుద్ధానంలో ఉంటారో వాళ్ళు పట్నం లోపల ఉంటారు. మొదటి పునరుద్ధానంలో గనక మీరుంటే, నేను ఎప్పుడు చెప్తా ఉంటా, మనకి ఉన్నట్టు ఉండి ఊ అని ఒక శబ్దం మోగిద్ది ఆకాశంలో. మోగిన వెంటనే ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకున్నారో, ఎవరైతే యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచారో, ఎవరైతే యేసయ్య రక్తంతో తమను తాము కడుక్కున్నారో, ఎవరి పాపాలైతే క్షమించబడినయో, వాళ్ళు చనిపోయినా లేకపోతే బ్రతికి ఉన్నా వాళ్ళు సమాధుల్లో నుంచి లేపబడతారు. వాళ్ళు ఆకాశంలోకి ఎత్తబడతారు. బతికున్న మనము మార్పు చెందుతాము. మనం కూడా ఆకాశంలోకి ఎత్తబడతాము. మనం పరలోకంలోకి వెళ్తాము. కొన్ని నెలల పాటు పరలోకంలో ఉంటాము. దీనిని మొదటి పునరుద్ధానం అంటారు. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు పరిశుద్ధులు, ధన్యులు. ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలిగిన వారు, వారి పేర్లు ఆల్రెడీ జీవగ్రంథంలో రాసి ఉన్నాయి కాబట్టే వాళ్ళు మొదటి పునరుద్ధానంలో పాలు పొందారు. ఇది మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానంలో ఉన్న వాళ్ళందరూ ఈ కొత్త పట్నం లోపల ఉంటారు. పునరుద్ధానం అంటే ఏంటి? మీకు అది కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయంలో నేను చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. పునరుద్ధానం గురించి చదువుతున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 50వ వచనం. సహోదరులారా, నేను చెప్పునది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొన నేరవు. క్షయత అక్షయతను స్వతంత్రించుకొనదు. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించుము గాని నిమిషములో ఒక్క రెప్పపాటున కడబోర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బోర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. 53వ వచనం కూడా చదువుతున్నాను, వినండి. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మత్యమైన ఈ శరీరము అమత్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకొనినప్పుడు, ఈ మత్యమైనది అమత్యతను ధరించుకొనినప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యము నెరవేరును అని రాయబడింది. నేను చదివిన ఈ వాక్యము మీకు అర్థమైందో లేదో, అక్కడ వాక్యం ఏం చెబుతుంది అనంటే, క్షయమైనది, మత్యమైనది అక్షయతని అమత్యతని ధరించుకుంటుంది అని వాక్యం చెప్తుంది. క్షయమైనది అంటే ఏంటంటే, ఈ శరీరంకి రోగం వచ్చింది అనుకోండి, ఇది కృషించిపోయిద్ది, ఆ తర్వాత చనిపోయిద్ది. మత్యమైనది అని అంటే ఏంటంటే, ఎప్పటికైనా ఈ శరీరం చనిపోయిద్ది. క్షయమైనది, మత్యమైనది మన శరీరం. పునరుద్ధానం అయ్యింది అనుకోండి, అమత్యత వచ్చింది, అక్షయత వచ్చింది. పునరుద్ధానం అయితే నా శరీరం పునరుద్ధానంగా మారింది అనుకోండి, ఇప్పుడు స్పాట్లో ఇప్పుడు గనక నా శరీరం మార్పు చెందితే, పునరుద్ధానం అయితే ఆ శరీరంని అక్షయమైన శరీరం అంటారు, అమర్త్యమైన శరీరం అంటారు. మీరు కరోనా వైరస్ని తీసుకొచ్చి నా బాడీలోకి ఎక్కిచ్చారనుకోండి, అది పునరుద్ధాన శరీరం కాబట్టి ఆ వైరస్ అందులో పనిచేయదు. ఎయిడ్స్ రోగం రక్తాన్ని తీసుకొచ్చి ఎక్కిచ్చారు అనుకోండి,
అది పునరుద్ధాన శరీరం కాబట్టి ఆ రక్తం అందులో పనిచేయదు. దాని మీద మీరు క్యాన్సర్ కణాలు ప్రవేశింపజేశారనుకోండి, క్యాన్సర్ ఆ శరీరానికి రాదు. ఆ శరీరం ముసలిది అయిపోదు, ఆ శరీరం చనిపోదు, ఆ శరీరం నాశనం అవ్వదు, ఆ శరీరాన్ని అగ్నిలో కాల్చినా కాలిపోదు, ఆ శరీరాన్ని 100 సంవత్సరాలు సముద్రంలో ముంచినా ఆ శరీరము నాశనం కాదు. ఆ శరీరము అమర్త్యమైనదిగా ఉంటుంది. ఇలాంటి పునరుద్ధాన శరీరంతో మనము ఆ పరలోకపు పట్టణంలో, ఆ నూతనమైన పట్టణంలో, ఆ యెరూషలేము అనే నూతన యెరూషలేము అనే పట్టణంలో మనం ఉంటాం. ఎవరైతే మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ఉంటారో వాళ్ళు ఆ పట్టణంలో ఉంటారు. మరి రెండవ పునరుద్ధానంలో వచ్చిన వాళ్ళు, అంటే 1000 ఏళ్ల తర్వాత రెండవ పునరుద్ధానం ఉంటుంది, వాళ్ళు నరకంలోకి వెళ్ళిపోతారు. మొదటి పునరుద్ధానంలో మీరుంటే ఆ పట్టణం లోపల ఉంటారు. ఆ పట్టణం లోపల గనక మీరుంటే మీ శరీరానికి ఎలాంటి వ్యాధులు, రోగాలు, రుగ్మతలు రానే రావు. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, బైబిల్లో ఒక వచనం ఉంది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో ఆ వచనం ఉంది. నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నద్ద నుండి ఆ పట్టణపు రాజ వీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును అని రాయబడింది. ఇప్పుడు ఆ పట్టణం లోపలికి మనం ప్రవేశించాము. పట్టణం లోపల అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉంటారు. వాళ్ళతో పాటు యేసు ప్రభు 12 మంది శిష్యులు ఉంటారు. వాళ్ళతో పాటు యాకోబు యొక్క 12 మంది కుమారులు ఉంటారు. వాళ్ళతో పాటు భూమి పుట్టినప్పటి నుండి ఆదాము దగ్గర నుండి ఇప్పటి మన వరకు, మన తర్వాత వాళ్ళ వరకు ఎవరి పేరైతే జీవగ్రంథంలో ఉంటుందో వాళ్ళందరూ ఆ పట్టణంలో ఉంటారు. అందరికీ పునరుద్ధాన శరీరం ఉంటుంది. అందరికీ, అబ్రహాంకి, ఇస్సాక్కి, యాకోబుకి, అందరికీ, మీకు నాకు ఆ పట్టణంలో ఉంటే పునరుద్ధాన శరీరం ఉంటుంది. ఆ పునరుద్ధాన శరీరానికి వ్యాధులు రావు, ముసలిదైపోదు, చనిపోదు. కాబట్టి మనం ఎప్పటికీ జీవించి ఉంటాం. అసలు మనకి జీవవృక్షంతో అసలు సంబంధం లేదు ఇంకా మనకి. అలాంటిది ఎవరికైనా ఆ పట్టణంలో రోగం వస్తే ఆ పట్టణం లోపల జీవవృక్షం ఆకుల్ని పెట్టి స్వస్థత పరుచుకుంటారంట. మీకు అర్థమైందా? చూడండి ఆ వచనము 22వ అధ్యాయము 2వ వచనం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం మళ్ళీ చదువుతున్నాను నేను, వినండి. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షములుండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయను. తర్వాత మాట రాయబడింది, ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును అని రాయబడింది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును అని రాయబడింది. జనాలు స్వస్థత పరచబడుతూ అప్పుడు కూడా స్వస్థతలు ఉంటాయి. ఆ కొత్త భూమి మీద ఒకే ఒక్క పట్టణం ఉండిద్ది. ఆ పట్టణంలో దేవుడు ఉంటాడు. దేవుని కుడి పక్కన యేసు ప్రభు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. ఆయనతో పాటు పునరుద్ధాన శరీరంతో మనం ఉంటే ఆ పట్టణం లోపల జీవవృక్షం చెట్టు ఉంది. దానికి కాయలు కాస్తాయి. ప్రతి నెల దానికి కాయలు కాస్తా ఉంటాయి. దాని కాయలు మనం తిన్నా ఒకటే, తినకపోయినా ఒకటే. కానీ ఆ ఆకులు జనములను స్వస్థపరచడానికి వినియోగిస్తారంట. అంటే ఎవడికో రోగం వచ్చింది, రోగం వస్తే ఆ ఆకుని తీసుకెళ్లి వాడి మీద పెడితే రోగం పోయిద్ది. ఇప్పుడు పునరుద్ధాన శరీరంతో ఉన్న మనకి రోగాలు రావు అని చెప్పాను. మరి ఆకుల్నేమో రోగం వస్తే దాన్ని వినియోగించవచ్చు అని చెప్తున్నాను. ఇది ఎట్లా సాధ్యమవుతుంది? ఇది సాధ్యం కాదు. ఏదన్నా ఒకటే కరెక్ట్ అవుతుంది. ఒకటి
పునరుద్ధాన శరీరానికి రోగం రాదు, ఇది కరెక్ట్ అనుకోండి. అప్పుడు అసలు ఈ మాట రాయాల్సిన అవసరం లేదు. జీవవృక్షం ఆకులు మనిషిని స్వస్థపరుస్తాయి అనేది రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ యొక్క శరీరము క్షయమైంది అనుకోండి, అంటే మనం పునరుద్ధానం అయిన తర్వాత కూడా రోగం వచ్చిందంటే క్షయమైంది అనుకోండి, కంపల్సరీగా ఆకుల్ని మనం వినియోగించాలి. ఇక్కడ ఒక ఆశ్చర్యమైన విషయం ఏంటి అని అంటే, పునరుద్ధాన శరీరంతో ఉన్న మనము పట్టణం లోపల ఉంటాము. ఆ పట్టణానికి 12 గేట్లు ఉంటాయి. ఆ పట్టణం లోపలే మనకి ఇళ్ళు ఉంటాయి. ఆ పట్టణం లోపల జీవజల నది ప్రవహిస్తూ ఉండిద్ది. ఆ పట్టణం లోపల దేవుడు మనతో ఉంటాడు, మనం దేవునితో ఉంటాము. కానీ పట్టణం బయట మనుషులు ఉంటారు. పట్టణం బయట మామూలు శరీరంతో ఉన్న మనుషులు ఉంటారు. పునరుద్ధాన శరీరంతో కాదు, ఇలాంటి శరీరంతో ఉన్న మనుషులు వాళ్ళు పట్టణం బయట ఉంటారు. పట్టణం బయట రాజ్యాలు ఉంటాయి. పట్టణం బయట పట్టణాలు కొన్ని ఉంటాయి. ఆ పట్టణం బయట వేరే మనుషులు ఉంటారు. ఆ మనుషులు ఎవరు? ఆ మనుషులకు రోగాలు వస్తాయి, ఆ మనుషులకి వ్యాధులు వస్తాయి. వారికి స్వస్థత కావాలి అనంటే పట్టణం లోపలికి రావాలి. పట్టణం లోపల జీవ వృక్షం ఉంటుంది. దాని ఆకు తీసుకుని వాళ్ళు ఆ ఆకుతో స్వస్థత పొందుకుంటారు. దేవుడి బిడ్డ, మీరు ఒకటి ఆలోచించాలి. దేవుడు మొదటి పునరుద్ధానంలో మనల్ని లేపుతాడు, మనం పరలోకం వెళ్తాం. రెండవ పునరుద్ధానంలో మిగిలిన వాళ్ళందరినీ లేపుతాడు, వాళ్ళు నరకంలోకి వెళ్తారు. మనము లేపబడిన మనము కొత్త ఆకాశం కొత్త భూమిని చూస్తాం. ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో మనముంటాం. ఆ కొత్త పట్టణంలో మనముంటాం. మరి ఈ మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? మామూలు శరీరంతో ఉన్న మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? వాళ్ళు కొత్త భూమిలో ఏం చేస్తున్నారు? వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి? వాళ్ళకి రోగాలు వస్తే పట్టణం లోపల ఉన్న జీవవృక్షం ఆకును తీసుకెళ్లి స్వస్థపరుస్తున్నారు. మనకిప్పుడు స్వస్థత ఎలా వచ్చిందో తెలుసా? యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో యేసు ప్రభు శిలువ శ్రమలు రాయబడింది. అందులో ఒక మాట రాయబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనకి ఇప్పుడు జీవవృక్షపు ఆకు చేత స్వస్థత రాట్లా. ఇప్పుడు మనకు ఏదైనా ఒక రోగం వస్తే మనకి స్వస్థత ఎలా వస్తుంది అనంటే జీవవృక్షం యొక్క ఆకుతో రావట్లేదు. యేసయ్య పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. యేసు ప్రభు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. కానీ అప్పుడు కొత్త ఆకాశం కొత్త భూమి సృష్టింపబడినప్పుడు ఆ కొత్త భూమి మీద ఒక పట్టణం ఉండబోతుంది. ఆ పట్టణం లోపల మనం ఉండబోతున్నాము. పట్టణం బయట కొంతమంది ప్రజలు ఉండబోతున్నారు. వాళ్ళకి యేసు ప్రభు పొందిన దెబ్బల చేత స్వస్థత రాదు, శిలువ శ్రమల చేత వాళ్ళకి స్వస్థత రాదు. వాళ్ళకి స్వస్థత కావాలి అనంటే పట్టణం లోపలికి వచ్చి జీవవృక్షం యొక్క ఆకుల్ని తీసుకుని స్వస్థత పరుచుకోవాలి. మరి ఆ మనుషులు పునరుద్ధాన శరీరంతో లేకుండా మామూలు శరీరంతో ఎలాగా అక్కడికి ప్రవేశిస్తారు? వాళ్ళు ఎందుకుంటున్నారు అలాగా? బైబిల్లో మీకు ఇంకొక మాట చెప్తాను. ఆ కొత్త భూమి మీద సూర్యుడు ఉండడు. మరి సూర్యపు వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందంటే పట్టణం నుంచి భూమి మొత్తానికి వెలుగు వచ్చింది. ఆ పట్టణంలో ఒక ఆశ్చర్యమైన విషయం ఉంది. నేను ఆ వచనం చదువుతాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను, చూడండి. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. అంటే అందులో సూర్యుడు చంద్రుడు ఉండడు. తర్వాత రాయబడింది, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. 24వ వచనంలో రాయబడింది, జనములు దాని వెలుగునందు సంచరింతురు అని రాయబడింది. పట్టణం ఉంది, పట్టణం లోపల మనం ఉంటాము. దాని వెలుగు భూమి మొత్తానికి వెళ్తుంది. దాని బయట ప్రజలు ఉన్నారు, మామూలు శరీరంతో ఉన్న జనాలు ఉన్నారు.
వాళ్ళకి వెలుగు ఈ పట్నం నుంచే వస్తుంది. ఇప్పుడు మనకి పగటిపూట చంద్రుడు వెలుగు వస్తుంది, పగటిపూట సూర్యుడు వెలుగు మనకు వస్తుంది. ఆ వెలుగులో మనం నడుస్తున్నాం. రాత్రిపూట చంద్రుడు వెలుగు వస్తుంది, ఆ వెలుగులో కొంతవరకు మనం తిరగగలుగుతున్నాం. కానీ ఆ కొత్త పట్టణమే అప్పుడు బయట ఉన్న వాళ్ళందరికీ వెలుగిచ్చింది. ఆ పట్టణం బయట మామూలు శరీరంతో ఉన్న ప్రజలు ఆ పట్టణం నుంచి వచ్చే వెలుగును బట్టి పొలాలు పండించుకుంటారు. ఆ వెలుగును బట్టి వాళ్ళు బయట జీవితాన్ని జీవిస్తారు. వాళ్ళకి రోగం వస్తే పట్టణం దగ్గరికి వస్తారు, లోపలికి వస్తారు, జీవవృక్షం యొక్క చెట్టు ఆకుల్ని తీసుకుంటారు, వాళ్ళ చేతుల మీద వ్యాధి వచ్చిన చోట పెట్టుకుంటారు. అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరిపోయి వాళ్ళు పట్టణం బయటకు వెళ్ళిపోతారు. వాళ్ళ ఇల్లు పట్టణం బయట ఉంటాయి, మనం పట్టణం లోపల ఉంటాం. మనం ఇప్పుడున్న ప్రజలం, మనం పట్టణం లోపల ఉంటాం, వాళ్ళు పట్టణం బయట ఉంటారు. వాళ్ళు మామూలు శరీరంతో ఉంటారు, మనము పునరుద్ధాన శరీరంతో ఉంటాం. బయట రాజ్యాలు ఉంటాయి. రాజ్యాలు ఎక్కడ ఉంటాయి? ఇది కూడా చదువుతాను. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనం. అక్కడ 24వ వచనం. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు అని రాయబడింది. భూమి బయటున్న భూమి అంతటి మీద రాజులు కూడా ఉంటారు. ఆ రాజులు వాళ్ళ మహిమను ఆ పట్టణం లోపలికి తీసుకుని వస్తారంట. ఆ పట్టణం లోపల పునరుద్ధాన శరీరంతో ఉన్న మనము ఇవన్నీ చూస్తాము. ఇంతకీ ఈ పునరుద్ధాన శరీరంతో మామూలు శరీరంతో ఉన్న ఈ మనుషులు ఆ పట్టణం బయటికి ఎలాగ వచ్చారు? అక్కడ ఇలాంటి శరీరంతో ఎలా ఉండగలిగారు? మామూలు శరీరంతో ఉన్నవాళ్ళు కొత్త భూమి మీదకి ఎలా ప్రవేశించగలిగారు? దేవుని బిడ్డ, దీని గురించి మనం ఇంకా ఎక్కువగా లోతుగా ధ్యానం చేయాలి. ఈరోజు మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఈ భూమి, ఈ ఆకాశం నాశనం అయిపోతుంది. దేవుడు కొత్త ఆకాశం, కొత్త భూమిని చేస్తున్నాడు. ఆ కొత్త భూమి మీద ఒక పట్టణం ఉండబోతుంది. ఆ పట్టణం పేరు నూతనమైన యెరూషలేము అనే పట్టణము. ఆ పట్టణం లోపల దేవుడు ఉంటాడు. దేవునితో పాటు మనం కూడా ఆ పట్టణం లోపల ఉంటాము. మనకు అందులో నివాసాలు ఉంటాయి. ఆ పట్టణం లోపల జీవవృక్షం చెట్టు ఉంటుంది. అది దాని ఆకులు స్వస్థతనిస్తుంది. పట్టణం బయట మామూలు శరీరంతో ఉన్న ప్రజలు ఉంటారు. ఈ ప్రజలకు రోగాలు వచ్చినప్పుడు ఆ పట్టణం లోపలికి వచ్చి ఆ ఆకులు తీసుకుని వాళ్ళు స్వస్థత పరుచుకుంటారు. అప్పుడు బయట రాజ్యాలు కూడా ఉంటాయి. వాటి రాజులు మహిమను తీసుకుని పట్టణం లోపలికి వస్తారు. మనము ఆ పట్టణం లోపల ఒక ప్రాముఖ్యమైన పని చేస్తాం. ఇంకా బైబిల్ ఏం చెప్తుంది అనంటే, అక్కడ యెషయా గ్రంథము 66వ అధ్యాయము 22వ వచనం మనం ఇందాక చదువుకున్నాం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాటలు రాయబడి, నేను సృజింపబోవు క్రొత్త ఆకాశమును క్రొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలుచున్నట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. 23వ వచనంలో రాయబడింది, ప్రతి అమావాస్య దినమును ప్రతి విశ్రాంతి దినమును నా సన్నిధిని మ్రొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ కొత్త భూమి మీద అమావాస్య ఉండిద్దంట. సూర్యుడు చంద్రుడు లేకపోతే అమావాస్య ఎట్లా ఉంటుంది? అమావాస్యతో పాటు విశ్రాంతి దినం కూడా ఉండిద్దంట. ఈ రెండు పండగలు అక్కడ చేస్తారు. ఆ కొత్త భూమి మీద ఈ రెండు పండగలు చేస్తారు. ఈ పండగలు చేయటానికి ఎవరు వస్తారంటే, పట్టణం బయట ఉన్న ప్రజలు అందులోకి వస్తారు. మనకి సమయం అయిపోయింది. నేను ముగించే ముందు ఒక మాట చెప్తాను. వచ్చే వారం ఆ ప్రజలు ఎవరు? ఆ ప్రజలు ఈ భూమి మీద నుంచి ఆ భూమి మీదకి ఎలా వస్తారు? ఆ కొత్త భూమి మీద ఇలాంటి శరీరంతో ఎందుకు ఉంటారు? వాళ్ళకి ఎందుకు పునరుద్ధానం ఉండదు అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. మీలో అనేక మంది ఇంకా చర్చెస్కి వెళ్ళట్లేదు అనే విషయం తెలిసింది. ఎందుకంటే వైరస్ ఎక్కువగా ప్రబలిపోయింది అని. దేవుని బిడ్డ, మనం ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వెళ్ళినప్పుడు ఈ కరోనా వైరస్లు, ఈ వ్యాధులు, ఈ బలహీనతలకు మనకు ఉండవు. మనం డైరెక్ట్గా దేవుణ్ణి ఈ కంటితో చూడబోతున్నాం. ఈరోజు
దేవుని ఆత్మ అభిషేకం గనక మన మీద గనక ఉంటే మనము ఆ కొత్త ఆకాశం కొత్త భూమిని ఇప్పుడే చూడగలుగుతాం. మీలో చాలా మందికి ఆ కొత్త ఆకాశం కొత్త భూమి కొత్త పట్టణము, ఆ రోజు జరగబోయే వాతావరణము, ఉండే ప్రజలు వీళ్ళందరినీ చూడాలి అనే ఆశ ఉంటుంది. మనం దాన్ని చూడొచ్చు. ఎలా చూడొచ్చో తెలుసా? ఆత్మ వశములో మారిపోతే, పరిశుద్ధాత్మ మన మీద ఎక్కువగా ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మని ఈ కాలం నుంచి తీసి ఆ కాలంలోకి తీసుకెళ్లి మనకు ఆ కాలం మొత్తాన్ని చూపించి మళ్ళీ ఈ కాలంలోకి తీసుకొచ్చి పెట్టగలుగుతాడు. పరిశుద్ధాత్మ మనల్ని దాన్ని టెలిపోర్టేషన్ అంటారు. అంటే ఈ ప్లేస్లో నుంచి ఈ కాలంలో నుంచి తీసి దేవుడు కొంచెం సేపు మనల్ని ఆ కాలంలో పెట్టి ఒక టైం మెషిన్లో నుంచి తీసుకెళ్ళినట్లు ఆ కాలంలో అనుభవించి మళ్ళీ ఈ కాలంలోకి వచ్చేటట్లు దేవుడు చేయగలుగుతాడు. మీకెవరికైనా ఆ కొత్త ఆకాశం కొత్త భూమి చూడాలి అనే ఆశ ఉంటే, ఆ కొత్త పట్టణం చూడాలి అనే ఆశ ఉంటే, ఆ రోజు పట్టణం లోపల ఉన్న పునరుద్ధాన శరీరంతో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు, పట్టణం బయట ఉన్న మామూలు శరీరంతో ఉన్న ప్రజలు ఎలా ఉంటారు, వాళ్ళ వాతావరణ పరిస్థితి ఎలా ఉంటుంది చూడాలి అని అనుకుంటే, దేవుని ఆత్మని ఎక్కువగా మీ శరీరంలోకి ఆహ్వానించండి. దేవుణ్ణి ఎక్కువగా మీ శరీరంలోకి తీసుకోండి. దేవుడు టక్కున ఒక క్షణంలో మిమ్మల్ని తీసుకెళ్ళి అది చూపించి మళ్ళీ ఈ కాలంలోకి తీసుకురాగలుగుతాడు. అలాంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు చేయగలుగుతాడు. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డ, ఈరోజు ఒక బలమైన అభిషేకం మీ మీదకు దిగి రాబోతుంది. చాలా బలమైన అభిషేకం మీ మీదకు దిగి రాబోతుంది. మీరెక్కడ ఉండినా కూడా లేచి నిలబడండి, 2 చేతులు పైకెత్తండి. దేవుని అభిషేకం మిమ్మల్ని చాలా అగ్ని వలె బలంగా తాకబోతుంది. మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. అందరు కళ్ళు మూసుకోండి. దేవుని బిడ్డ, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి, దేవునితో మాట్లాడండి. కళ్ళు మూసుకోండి, 2 చేతులు ఆకాశం వైపు వెళ్ళి ఆకాశం వైపు ఎత్తి దేవునితో మాట్లాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. ప్రియమైన పరలోకమందున్న పరిశుద్ధ తండ్రి, మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం నాయన. యేసయ్యా మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు, మీకు స్తుతి, మీకు స్తోత్రం ప్రభువా. నాయన, ఈ రోజు ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నాయన, ఈ వాక్యం విన్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె మీదకి ప్రభువా నీ ఆత్మను పంపించండి తండ్రి, మీ అభిషేకాన్ని పంపించండి నాయన. ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె మీద తండ్రి మీ ఆత్మను కొమ్మరించండి ప్రభువా. యేసు నామంలో ఇప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకం వారి మీదకి దిగొచ్చునుగాక. పరలోకపు తండ్రి, ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెని ఇప్పుడు తాకండి నాయన. తల నుండి అరి కాలు వరకు, తల నుండి అరి కాలు వరకు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. తండ్రి మీ రక్తం ఇప్పుడు బిడ్డల మీదకి దిగొచ్చునుగాక. యేసు రక్తం ప్రతి కుమారుడి మీదకి ప్రతి కుమార్తె మీదకి ఇప్పుడు దిగొచ్చునుగాక. యేసు రక్తం దిగొచ్చునుగాక, యేసు రక్తం దిగొచ్చునుగాక. తండ్రి మీ బిడ్డల మీదకు మీ అభిషేకం పంపిస్తున్నందుకు వందనాలు. మీ బిడ్డల మీదకు మీ అభిషేకం పంపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మీ బిడ్డల మీదకు మీ అభిషేకం పంపిస్తున్నందుకు వందనాలు. యేసు నామంలో, యేసు నామంలో. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ లార్డ్. తండ్రి ఇప్పుడే అభిషేకం దిగి నాయన తీసుకొస్తున్నందుకు వందనాలు నాయన. బిడ్డలను ఆత్మతో నింపండి నాయన, పరిశుద్ధాత్మతో నింపండి తండ్రి. బిడ్డలందరినీ పరిశుద్ధాత్మతో నింపండి నాయన. బలమైన ఆత్మ కార్యం వారి జీవితాల్లో జరిగించండి తండ్రి. నాయనా నీ బిడ్డల మీద మీ అభిషేకం దిగొచ్చునుగాక, మీ బిడ్డల మీద మీ అభిషేకం దిగొచ్చునుగాక. నాయనా ఎవరైనా పాపంలో ఉంటే వారి పాపాలు క్షమించండి నాయన, వారి అతిక్రమాలు క్షమించండి తండ్రి, వారి దోషాలు క్షమించండి నాయన. యేసయ్యా మీ రక్తంతో నీ ప్రజల్ని కడగండి తండ్రి, మీ రక్తంతో నీ ప్రజల్ని పవిత్రపరచండి నాయన, పరిశుద్ధపరచండి తండ్రి. వారి పేర్లు జీవగ్రంథంలో రాయండి ప్రభా. యేసు నామంలో వారి పేర్లు జీవగ్రంథంలో రాయండి తండ్రి. నాయనా వారి పేర్లు జీవగ్రంథంలో రాయండి ప్రభా. బలమైన అభిషేకం బిడ్డల మీదకి దిగొచ్చును గాక, బలమైన అభిషేకం బిడ్డల మీదకి దిగొచ్చును గాక. రైట్ నౌ ఇప్పుడే వారి ఆత్మీయ నేత్రాలు తెరవబడును గాక, వారి మనోనేత్రాలు తెరవబడును గాక.
నాయనా, ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో, బలహీనత కలిగిన వారు ఉన్నారో అలాంటి బిడ్డలందరినీ ఒక్కసారి తాకండి ప్రభా. యేసు నామంలో వారి వ్యాధులు, వారి రోగాలు స్వస్థత కలుగును గాక. వారి బలహీనతలన్నీ కూడా యేసు నామంలో కొట్టివేయబడును గాక. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. తండ్రి, గొప్ప కార్యం జరిగించండి నాయన, ఆత్మకార్యం జరిగించండి తండ్రి. నీ ఆశీర్వాదం నీ బిడ్డలందరి మీద ఉంచమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డ, మన మధ్య సంస్కారారాధన కూడా ఉంది, బల్లారాధన. ప్రభు శరీరం, ప్రభు రక్తం మనం ప్రతి ఆదివారం తీసుకోవటం మంచిది. ఈరోజు ఎవరైతే సిద్ధపడి ఉన్నారో మీ దగ్గర ఉన్న రొట్టెని చేతిలో పట్టుకోండి, ప్రార్థన చేస్తాను. ప్రభు అయిన యేసయ్య ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఇట్లాగే పైకెత్తి ఆయన చెప్పారు, ఇది నా శరీరం అని చెప్పారు. మీ దగ్గర రొట్టె ఉంటే దాన్ని పైకెత్తండి, ప్రార్థన చేయబోతున్నాం. అది రొట్టె, కేవలం రొట్టె, కానీ ప్రార్థన చేసినప్పుడు అది ప్రభు శరీరంగా మార్చబడింది. కాబట్టి అది ప్రభు శరీరం అని నమ్మి దాన్ని తీసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరం అని ప్రభు చెప్పారు. ఇది ప్రభు శరీరంగా మార్చబడులాగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధురా, గొప్ప తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా యేసయ్యా, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. పరిశుద్ధాత్మ తండ్రి, మీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ రొట్టెను మీ శరీరంగా మార్చండి ప్రభువా. దీనిని మేము చేయనప్పుడు తండ్రి యేసయ్యా, మీరు మాలో ఉండండి నాయన, మేము మీలో ఉండటానికి మా కృప చూపించండి నాయన. ఈ రొట్టెను మీ శరీరంగా మార్చారని నమ్ముతూ ప్రభువా, ఈ రొట్టెని నీ బిడ్డల లైవ్లో ఎంతమంది అయితే రొట్టెని చేతిలో పట్టుకుని ఉన్నారు, ఆ రొట్టెలన్నీ కూడా ప్రభువా నాయన నీ శరీరంగా మార్చబడటానికి కృప చూపించండి. నీ బిడ్డలు మేము దాన్ని తీసుకొని చూడగా మీరు మాలో, మేము మీలో ఉండటానికి కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుని కృతజ్ఞత పూర్వకంగా ప్రభు యొక్క శరీరాన్ని తినండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని, ఇది మీ కొరకై చిందింపబడిన క్రొత్త నిబంధన పాప క్షమాపణ నిమిత్తం అనేకులు విమోచన క్రయధనముగా క్రొత్త నిబంధన రక్తముగా చిందింపబడిందని యేసు ప్రభు చెప్పారు. మీ దగ్గర ఉన్న ఒక పాత్రని పైకెత్తండి, అది యేసు రక్తంగా మార్చబడులాగన, దాని ద్వారా మనకి విమోచన క్రయధనం జరిగిందని, దాని ద్వారా మన పాపాలు క్షమించబడినాయి అని, ఆ యేసు రక్తం ద్వారా మనకి దేవునికి ఒక నిబంధన ఏర్పడింది అని నమ్మండి. ప్రార్థన చేసుకుందాం. మీ దగ్గర ఉన్న పాత్రని పైకెత్తి ఉంచండి, ప్రార్థన చేయబోతున్నాం. యేసయ్యా, ఈ సమయంలో తండ్రి ఈ పాత్రలోనిది మీ రక్తంగా మార్చండి ప్రభువా. దీన్ని మేము చేయనప్పుడు యేసయ్యా మీరు మాలో ఉండండి తండ్రి, మేము మీలో ఉండటానికి మా కృప చూపించండి తండ్రి. ఈ పాత్రలోనిది మీ రక్తంగా మార్చమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి మీరు ఎక్కడ ఉండినా ఆ పాత్రలోనిది ప్రభు రక్తంగా మార్చబడింది అని నమ్మి, ఆ పాత్రలోనిది యేసయ్య రక్తం అని నమ్మి తీసుకోండి కృతజ్ఞత పూర్వకంగా. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. పరిశుద్ధురా, గొప్ప తండ్రి, మీ కొందనాలు ప్రభా. యేసయ్యా మీ కొందనాలు. పరిశుద్ధాత్మ తండ్రి మీ కొందనాలు ప్రభా. మీ శరీరం తిన్నాం తండ్రి, మీ రక్తం తాగాం ప్రభా. యేసయ్యా మీరు మాలో ఉన్నారు, మేము మీలో ఉన్నామని నమ్ముతున్నాం తండ్రి. నాయన, మీతో మాకు ఒక క్రొత్త నిబంధన జరిగింది అని నమ్ముతున్నాం. యేసయ్యా మీ రక్తం ద్వారా మా పాపాలు క్షమించబడి, మీ రక్తం ద్వారా మాకు విమోచన జరిగింది. మీ రక్తం ద్వారా మేము నీతిమంతులంగా, పవిత్రులంగా, పరిశుద్ధులంగా మార్చబడ్డాము అని నమ్ముతున్నాం తండ్రి. ఈరోజు ప్రత్యేకంగా ప్రభువా ఈ లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు కుమార్తె మీద మీ అభిషేకం ఉంచండి, ఆశీర్వాదం ఉంచండి, పరలోక సంబంధమైన మీ కృపతో నింపమని, చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనకి సమయం అయిపోయింది. వచ్చే ఆదివారము మనం ఇంకా లోతుగా అనేక విషయాలు తెలుసుకోబోతున్నాము. ఈరోజు కేవలము ఇంట్రడక్షన్ మాత్రమే అయ్యింది. ఆ కొత్త ఆకాశం, కొత్త భూమి, కొత్త పట్టణము. అయితే వచ్చే ఆదివారం మనము ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. ఆ కొత్త భూమి మీద పునరుద్ధాన శరీరంతో ఉన్న మనం ఉంటాము. మామూలు శరీరంతో ఉన్న వేరే ప్రజలు ఉంటారు. వాళ్ళకి మనకి తోడుగా దేవుడు ఆ పట్టణంలో ఉంటాడు. బయట ఉన్న వాళ్ళు, పట్టణం బయట ఉన్న వాళ్ళు మామూలు శరీరంతో ఉంటారు. వాళ్ళకి వ్యాధులు వస్తాయి అప్పుడప్పుడు, రోగాలు కూడా వస్తాయి అప్పుడప్పుడు. ఆ వ్యాధులు, ఆ రోగాలు స్వస్థపరచాలి అని అంటే వాళ్ళకి అప్పుడు పట్టణం లోపల ఉన్న జీవవృక్షం యొక్క ఆకులు కావాలి. వాళ్ళు ఆ పట్టణం లోపలికి వచ్చి ఆకులతోటి వాళ్ళు స్వస్థత పొందుతారు. అప్పుడు యేసయ్య యొక్క గాయాలతో స్వస్థత ఉండదు. అప్పుడు మనమే యేసు రక్తంతో కొనబడిన వాళ్ళం. ఆ పట్టణం బయట కొన్ని రాజ్యాలు ఉంటాయి. వాటిని పరిపాలించే రాజులు ఉంటారు. ఆ రాజులు ఒక్కొక్క టైంలో పట్టణం లోపలికి వస్తారు. వాళ్ళ మహిమను తీసుకుని పట్టణం లోపలికి వస్తారు. వాళ్ళు పట్టణం లోపలికి వచ్చి ఏం చేస్తారు? వాళ్ళు పట్టణం లోపల ఎన్ని రోజులు ఉండబోతున్నారు? మూడవది, ఆ కొత్త భూమి మీద అమావాస్య పండగ ఉండిద్ది. ఆ కొత్త భూమి మీద విశ్రాంతి దినము ఉండిద్ది. ఈ అమావాస్య, ఈ విశ్రాంతి దినము ఎందుకు చేస్తారు? పండగలు అవేనా? ఇంకేమన్నా కొత్త పండగలు ఆ రోజు ఉంటాయా? దీని గురించి కూడా మనం వచ్చే వారము ధ్యానం చేయబోతున్నాం. దేవుని బిడ్డ, మనము ఈ అంత్య దినాల్లో ఉన్నాం. చాలా ఆఖరి దినాల్లో ఉన్నాం. ఈ ఆఖరి దినాల్లో దేవునితో మనం ఎక్కువగా నడిస్తే దేవుని ఆశీర్వాదం మన మీదకి వచ్చింది. దేవునితో మనము ఎక్కువగా నడవకపోతే దేవునికి సమీపంగా మనం ఉండలేం. ఈ చివరి దినాల్లో మీరు వాక్యాన్ని ఎక్కువగా చదవండి. వాక్యాన్ని ఎక్కువగా ధ్యానం చేయండి. వాక్యం ద్వారా మిమ్మల్ని మీరు పెంచుకోవటానికి, మీ యొక్క సరిహద్దులు విశాలపరుచుకోవటానికి ప్రయత్నం చేయండి. నేను ముగింపులో ఒక మాట చెప్తున్నాను. ఈ లైవ్ కార్యక్రమం ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఈ లైవ్ కార్యక్రమం వస్తుంది. ఇంకా చాలా మందికి ఇంకా 2 గంటలకే వస్తుంది అని అనుకుంటున్నారు. 2 గంటలకు రాకపోయేసరికి వాళ్ళు గొప్ప నిరుత్సాహంలో ఉంటున్నారు. చాలా మంది ఈ కార్యక్రమాన్ని మిస్ అయిపోతున్నారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంకా ఈ కార్యక్రమానికి కనెక్ట్ అవ్వకపోతే దయచేసి వారికి తెలియచేయండి. ఈ లైవ్ కార్యక్రమం ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3ంటికి ఈ లైవ్ కార్యక్రమం వచ్చింది. ఈ లైవ్ కార్యక్రమం జరుగుతున్నంతసేపు దేవుని వాక్యం మీకు అందించబడతా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతి ఆదివారం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చూడండి. నేను ఇంకొక మాట మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు చూడలేకపోతున్నారో వాళ్ళు యూట్యూబ్లో కూడా ఈ కార్యక్రమాన్ని తర్వాత చూడొచ్చు. మీకేదైనా ప్రార్థన అవసరతలు కనుకుంటే దయచేసి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మర్చిపోకుండా ప్రతి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఈ కార్యక్రమాన్ని మీరు చూడండి. మనము తిరిగి వచ్చే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకి ఇదే కార్యక్రమంలో కలుసుకుందాము. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. రూపాంతరం చేసుకుందాం. నీకు ఈ రోజు ఎలాంటి పరిస్థితి ఉన్నా, నీకు డాక్టర్ రిపోర్ట్ వచ్చి ఉండొచ్చు, నీకు ఉద్యోగంలోంచి ఆ నోటీస్ వచ్చి ఉండొచ్చు, నీ శాలరీ కట్ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. ఆ శ్రమ నీ లోపలికి